భారతీయ జనతా పార్టీ బీహార్లో దశాబ్దాల కలను సాకారం చేసుకుంది. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ ప్రస్థానం ముగిసింది. సామ్రాట్ చౌదరి బీహార్కు బీజేపీ తరఫున తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సార్, రాజకీయంగా ఇది ఎలాంటి సంకేతాలను ఇస్తోంది? అంటే మీకు నార్మల్గా బీహార్ రాజకీయాలు ఇక్కడ మనకంత ఆసక్తిగా ఉండవు అన్లెస్ ఎన్నికల తప్ప. కానీ ఇది బీహార్కే పరిమితమైన ట్రెండ్ కాదు. మీరు దీన్ని కొంత లోతుగా పరిశీలిస్తే ఇది నేషన్ వైడ్ ట్రెండ్. ఎక్కడైనా కావచ్చు. కాస్త ఆంధ్ర నేతలకు కొద్దిగా పించింగ్గా ఉండొచ్చు, కానీ ఆంధ్రాలో కూడా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎందుకంటే ఒక బీజేపీ ఒక జాతీయ పార్టీ ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనుసరిస్తే అది ఎక్కడైనా అనుసరిస్తే ఒక స్టేట్కే పరిమితం చేయదు. సో ఇందులో మీకు బీహార్ పొలిటికల్ స్ట్రాటజీలో స్పష్టంగా ఒక ప్యాటర్న్ కనబడుతుంది. ఫస్ట్ ఏం చేస్తుంది బీహార్ బీజేపీ ఒకప్పుడు భారతీయ జనసంఘాన్ని ఉన్న రోజుల్లో పార్టీ విడిగా మాత్రమే ఒక ప్రత్యేక అస్తిత్వంతో ఉండేది. ఒక రకంగా అన్ని పార్టీలు అంటరాని పార్టీగా చూస్తారు అని విమర్శ కూడా ఉండేది. ఇక అందుకే వాజ్పేయి ప్రభుత్వ పతనప్పుడు వాజ్పేయి లాంటి ఒక గొప్ప నాయకుడు, వివాదరహిత నాయకుడు ఉన్న బీజేపీకి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత బీజేపీ వేసిన ఎత్తుగడ ఏంటంటే మనం ఇలాగే ఉంటే ఐడియాలజికల్ ప్యూరిటీ పేరిట మనం పెరగము, ఇంతకన్నా ఎక్కువ ఎదగము. అందువల్ల మన ఐడియాలజికల్ ప్యూరిటీతో పాటు కాస్త ప్రాగ్మాటిజం, కాస్త పొలిటికల్ అకామిడేషన్ అని మొదలుపెట్టి మీకు జనతా పార్టీలో మెర్జ్ అయింది ఎమర్జెన్సీ టైంలో. జనతా పార్టీ ఇప్పుడు లేదు, మీరు గమనించండి. జనతా పార్టీలో మెర్జ్ అయిన పార్టీలు భారతీయ జనసంఘ్, భారతీయ క్రాంతిదళ్, సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ సిండికేట్. ఇందులో ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. కానీ భారతీయ జనసంఘ్ మాత్రమే భారతీయ జనతా పార్టీగా రూపాంతరించింది. దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. మిగతా అన్ని కకావికలై రకరకాల ముక్కలై ఇప్పుడు ఆర్జేడీ, జేడీయూ, సమాజ్వాదీ పార్టీ ఇవన్నీ కూడా ఆ పాత జనతా పరివార్ ముక్కలే. జేడీఎస్ ఇవన్నీ అంటే క్లియర్గా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే బీజేపీ ఎలా ఎమర్జ్ అయింది అనే దానికి. ఆ తర్వాత ఇక ఒక్కొక్క రాష్ట్రంలో బీజేపీ స్ట్రాటజీస్ 4 స్టేజెస్లు ఉంటాయి. స్టేజ్ 1 మిత్రపక్షాలతో కలుస్తారు. స్టేజ్ 1లో తాము జూనియర్ పార్ట్నర్గానే ఉంటారు మిత్రపక్షాలతో కలిసి. స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2లో తామే సీనియర్ పార్ట్నర్ అవుతారు. అంటే రకరకాల వ్యూహాలతో తమ మిత్రపక్షాన్ని సెకండ్ పొజిషన్కు తోసేస్తారు. అది బీజేపీ కృషి వల్ల కావచ్చు, వాళ్ళ స్వయంకృతాపరాధాల వల్ల కావచ్చు, సెకండ్ పొజిషన్కు తోసేస్తారు. స్టేజ్ 3లో కొంతకాలం ట్రాన్సిషన్ పీరియడ్లో ఆ జూనియర్ పార్ట్నర్గా మారిపోయినా కూడా వారి అవసరం ఉంటే, వారికి అవసరం వస్తే అందులో ఎక్కించుకుంటారు. స్టేజ్ 3లో వాళ్ళు దించేస్తారు. ఇక నిన్ను మోసింది చాలవయ్యా, కూర్చో అని మా వాళ్ళే వస్తారని చెప్పి బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. స్టేజ్ 3 అది. స్టేజ్ 4లో ఏం చేస్తారంటే ఇక తన మిత్రపక్షం ఎప్పుడైనా తన థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల మిత్రపక్షం సోషల్ బేస్ అంతా తన వైపు లాగేసుకుంటారు. సో ఈ 4 స్టేజ్ల్లో బీజేపీ ఎత్తుగడ నడుస్తుంది దేశమంతటా, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేజ్లోనే ఉండొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో స్టేజ్ 1లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే స్టేజ్ 1లోనే ఉన్నారు. సో బీహార్ తీసుకుంటే స్టేజ్ 3లోకి వచ్చి స్టేజ్ 4లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఒక్కొక్క స్టేట్లో ఒక రకంగా ఉంటారు. కానీ ఓవరాల్గా చేసే ట్రెండ్ అయితే మారదు. ఈ 4 దశల్లో ఉంటుంది. స్టేజ్ 1లో ఏం చేశారు? బీహార్లో జేడీయూతో కలిశారు. జేడీయూతో కలిసినాక జేడీయూ వాస్ సీనియర్ పార్ట్నర్, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి, మీకు బీజేపీ జూనియర్ పార్ట్నర్గా ఉండే. ఈ స్టేజ్ 1 2020 దాకా కొనసాగింది. బీజేపీకి బీహార్లో 20% మించి ఎప్పుడు ఓటింగ్ ఉండదు. సో ఇది ఆల్వేస్ ఓటింగ్ రీతి ఎప్పుడైనా చిన్న పార్టీ. సో అందువల్ల స్టేజ్ 1లో జేడీయూతో కలిశారు. వారి కలయిక మ్యాచ్ అయింది, అధికారంలోకి వచ్చారు. స్టేజ్ 1 2020 వరకు నడిచింది. 2020లో స్టేజ్ 2లోకి ఎంటర్ అయ్యారు. చూడండి మీరు ప్రోగ్రెస్ ఏం చేశారు. ఎత్తుగడగా లోక్ జనశక్తి పార్టీని రంగంలోకి దించారు. లోక్ జనశక్తి పార్టీ దేశంలో ఎన్డీఏలో ఉండి రాష్ట్రంలో మేము ఎన్డీఏలో లేమన్నారు.
బీజేపీతో పొత్తుంటుంది, జేడీయూతో ఉండదు అంటారు. ఇది ఎక్కడ సాధ్యమా? నిజంగానే బీజేపీ శాసిస్తే అలా ఎలా చేస్తావు? మన మిత్రపక్షం జేడీయూ, నితీష్ కుమార్ మనవాడు, నువ్వు ఉంటే ముగ్గురం కలిసి ఉందాం, లేకపోతే నువ్వు వెళ్ళిపో అనాలి కదా. నిజంగా నరేంద్ర మోడీ అధికారంలో ఉన్న సమయంలో ఎవరైనా మిత్రపక్షం అంత బెట్టు చేయగలుగుతుందా? లోక్ జనశక్తి పార్టీకి అంత ధైర్యం ఉందా? కానీ లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించుకొని లోక్ జనశక్తి పార్టీ బీజేపీకి పోటీ పెట్టలేదు, జేడీయూకేమో పోటీ పెట్టింది. పెద్ద రిస్కీ గేమ్ అది. ఆ గేమ్ వల్ల ఒక్కోసారి అధికారం అయిపోయే ప్రమాదం ఉంటుంది. బట్ బీజేపీ నోన్ టు టేక్ రిస్క్. సో ఆ రిస్కీ గేమ్ను సెకండ్ ఫేజ్లో సక్సెస్ఫుల్గా ప్లే చేశారు. ఫలితంగా 2020 ఎలక్షన్స్లో బీజేపీకి 74 సీట్స్ వచ్చాయి, జేడీయూకు 43 సీట్స్ వచ్చాయి. చూడండి ఎంత తేడాను. మీకు అప్పటిదాకా సీనియర్ పార్ట్నర్గా ఉన్న జేడీయూ కాస్త జూనియర్ పార్ట్నర్గా మారిపోయింది. అయినా నితీష్ కుమార్ను మోసారు. నితీష్ కుమార్ ఒక పైన బీజేపీ ఆధారపడ్డ స్థితి నుంచి నితీష్ కుమార్ బీజేపీ దయతో అధికారంలో ఉండే స్థితికి వచ్చేసారు. ఇది స్టేజ్ 2లో. ఈ స్టేజ్ 2లో ఇది దాటడం తర్వాత మీకు స్లోగా స్టేజ్ 3లోకి ఎంటర్ అయ్యారు. మళ్ళీ లోక్ జనశక్తి పార్టీ 2025లోమో జేడీయూను కూడా మద్దతు ఇచ్చింది. 2020లోమో జేడీయూ అంటే అంత వ్యతిరేకత ఎందుకు? 2025లో జేడీయూ అంటే అనుకూలత ఎందుకు? ఇందులో ఏ కరసేవ లేకుండా సాధ్యమా? సో 2025లో జేడీయూ కూడా ఎల్జేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ కలిసి పోటీ చేశాయి. నితీష్ కుమార్ని ఇక 43 నుంచి ఇంకా పడిపోతారనుకున్నారు. కానీ నితీష్ కుమార్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉన్న లీడర్, గ్రాస్ రూట్స్ బేస్ ఉన్న లీడర్, అందువల్ల బ్రహ్మాండంగా రిమార్కబుల్గా పెరిగాడు. డబుల్ అయిన ఆయన సీట్లు. 2025లో జేడీయూ 85 సీట్స్కి వచ్చింది 43 నుంచి. అంటే ఎప్పుడైతే లోక్ జనశక్తి పార్టీ అనే యొక్క మయా గుర్రాన్ని బీజేపీ ప్రయోగించలేదో వెంటనే జేడీయూకి వచ్చింది. ఒకవేళ 2020లో కూడా ఈ స్ట్రాటజీ బీజేపీ వేసి ఉండకపోతే అప్పుడు కూడా జేడీయూకి వచ్చేది. కానీ అప్పుడేమో జేడీయూను జూనియర్ పార్ట్నర్గా చేర్చడానికి ఆ స్ట్రాటజీ చేశారు. స్ట్రాటజీ 2025 ఎలక్షన్స్లో స్టేజ్ 3లోకి ఎంటర్ అయింది బీజేపీ. స్టేజ్ 3లోకి ఎంటర్ అయి జేడీయూ 85 సీట్స్ వచ్చినా బీజేపీ 89 సీట్స్ వచ్చాయి. అంటే బీజేపీ స్టిల్ రిమైన్ ద సీనియర్ పార్ట్నర్. మీకు 2020 గ్యాప్ ఉండకపోతే 2020లోమో బీజేపీకి 74, జేడీయూకి 43. 2025లోమో బీజేపీకి 89, జేడీయూకు 85. స్టిల్ బీజేపీ ఇస్ ద సీనియర్ పార్ట్నర్. దీంతో స్టేజ్ 3 పూర్తయింది. ఇక ట్రాన్సిషన్ స్టార్ట్ అయింది. స్టేజ్ 4కు ప్రిపరేషన్ మొదలైంది. ఫైనల్గా ఇప్పుడు స్టేజ్ 1లో మీకు మిత్రపక్షం, స్టేజ్ 2లోమో జూనియర్ పార్ట్నర్గా మార్చేయడం, సీనియర్ పార్ట్నర్ కావడం. స్టేజ్ 3లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. స్టేజ్ 3 ఏంటిది? తామే ముఖ్యమంత్రి కావడం. స్టేజ్ 2లో జూనియర్ పార్ట్నర్గా మార్చేసి తాము సీనియర్ పార్ట్నర్ కావడం 2020-2025 ఎలక్షన్స్తో పూర్తయింది. పోస్ట్ 2025 ఎలక్షన్ స్టేజ్ 3 స్టార్ట్ అయింది. ఆ స్టేజ్ 3 ఏంటంటే సీనియర్ పార్ట్నర్గా తామున్నాం కనుక తమ ముఖ్యమంత్రి ఉంటాడు అని. సో ఇది 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2 ఎన్నికలకు ఈ స్టేజ్ 2 పూర్తి చేసి స్టేజ్ 3లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయి సామ్రాట్ చౌదరి, నితీష్ కుమార్ రాజ్యసభ పంపించారు, బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. చూడండి స్టేజ్ 3లో. ఇక స్టేజ్ 4 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏంటి స్టేజ్ 4? జేడీయూ వెనకాలన్న సోషల్ బేస్ మొత్తాన్ని లాక్కోవడం. సో అంటే మీకు ఫస్ట్ మిత్రపక్షం స్టేజ్ 1, స్టేజ్ 2లో జూనియర్ పార్ట్నర్గా మార్చేసి తాము సీనియర్ కావడం, స్టేజ్ 3లో తమ ముఖ్యమంత్రినే పెట్టుకోవడం, స్టేజ్ 4లో తమ పార్ట్నర్కున్న బేస్ మొత్తం లాగేసుకోవడం. సో ఈ రకంగా చేయడం. ఇప్పుడు ఒక కంపెనీ ఉదాహరణ చెప్తే, ఒక కంపెనీ నాకు 30% ఉంటుంది, మీకు 70% ఉంటుంది. కొంతకాలానికి నాది 50-60 అవుతుంది, మీది 40 అవుతుంది. కొంతకాలానికి నేనే చైర్మన్, నేను ఎండీ అయిపోతా. తర్వాత నేనేం చేస్తా, మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాను, నేనే ఓనర్ అవుతా. సో ఇది బీజేపీ స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు 4th స్టేజ్లోకి వచ్చారు. జేడీయూ వెనకాలన్న సెక్షన్లను తమ వైపు లాక్కుంటున్నారు.
అందుకే మీకు సామ్రాట్ చౌదరిని పెట్టారు. సామ్రాట్ చౌదరి బిలాంగ్స్ టు సేమ్ క్లాస్ ఆఫ్ పీపుల్ లైక్ నితీష్ కుమార్. నితీష్ కుమార్ కుర్మి అయితే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆ కుర్మి బేస్ ఒక 15% ఉంటుంది. కుర్మి మాత్రమే కాదు, కుర్మి, కొయిరి, కుష్వాహా అని కమ్యూనిటీస్ అన్నట్టు. వీటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. ఇవి నాన్ యాదవ్ ఓబీసీసీ. సో మీకు ఆర్జేడీకి యాదవ్లు డామినేషన్ కనుక నాన్ యాదవ్ ఓబీసీస్ లో ఉన్న యాంటీ యాదవ్ సెంటిమెంట్, యాదవ్లకు 14% ఉంటే నాన్ యాదవ్ ఓబీసీస్ 35-36% ఉంటారు బీహార్లో. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గణనీయంగా ఉంటారు. ఆ కుర్మి, కొయిరి, కుష్వాహా అనే ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నితీష్ కుమార్ కు సాలిడ్ ఫాలోయింగ్. ఆయన ఏ పార్టీ మారినా ముఖ్యమంత్రి కావటానికి అదే కారణం. సో ఆయనకు ఒక 15% ఓట్ బేస్ ఉంటుంది. ఇక దాన్ని ఎవడు ఏం చేయలేడు. ఎందుకంటే తను ఏళ్ల తరబడిగా కర్పూరి ఠాకూర్ లెగసీగా నిర్మించుకున్నటువంటి ఒక బలమైన ఓట్ బేస్. ఈవెన్ మహిళా ఓట్ బేస్ అయినా అటు ఇటు షిఫ్ట్ కావచ్చేమో, కానీ ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు ఈబీసీ అని. ఈ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఓటు బేస్ను అక్కడ బీహార్లో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు ఈబీసీ, మన దగ్గర మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు ఎంబీసీ అని. సో ఆ మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఒక సెక్షన్ నితీష్ కుమార్ యొక్క స్ట్రాంగ్ సోషల్ బేస్. ఇప్పుడు అక్కడ ఎక్కువ పెట్టారు కదా బాణం. ఎందుకంటే ఈ సామ్రాట్ చౌదరి కూడా కొయిరి అండ్ కుష్వాహా అంటే సేమ్ సోషల్ బేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ విచ్ నితీష్ కుమార్ బిలాంగ్స్ టు. ఇప్పుడు జేడీయూలో నితీష్ కుమార్ శకం ముగిసింది. నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఎమర్జ్ కాలేదు. దాంతో నితీష్ కుమార్ వెనకాలన్న సామాజిక వర్గాలకు నాయకత్వం లేని పరిస్థితి వచ్చింది. ఎందువల్ల ఆ స్టేజ్ దాడిపోయింది. సో ఆ నాయకత్వం లేని పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ సామ్రాట్ చౌదరి, కొయిరి, కుష్వాహా కమ్యూనిటీకి చెందిన సామ్రాట్ చౌదరిని సీఎంగా పెట్టారు. సామ్రాట్ చౌదరి తన బీజేపీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన కూడా కాదు. ఇంట్రెస్టింగ్ ఏదైతే ఆయన ఆర్జేడీలో ఉండే, జేడీయూలో ఉండే, రెండు పార్టీలలో ఉండే. అంటే ఈ ప్రాసెస్ లో స్టేజ్ 4కి వచ్చే దశలో, స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చే దశలో మీకు ఈవెన్ ఇతర పార్టీల వాళ్ళనైనా యాక్సెప్ట్ చేస్తారు ముఖ్యమంత్రులు కూడా. అస్సాంలో ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మను ముఖ్యమంత్రిగా చేశారు. కర్ణాటకలో బసవరాజ బొమ్మాయిని ముఖ్యమంత్రిగా చేశారు. మీకు బీహార్లో ఇప్పుడు సమ్రాట్ చౌదరిని చేస్తున్నారు. రేపు తెలంగాణలోనైనా మీకు ఈటల రాజేందర్ కూడా ప్రొజెక్ట్ చేశారు కదా. ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు ఫోటోలు వేసి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశారు కదా. సో ఇదంతా ఒక ఆంధ్రలో మీరు చూడు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి వీళ్ళందరూ ట్రై చేశారు కదా. మీకు సోమ్ వీర్రాజు అంటే పోనీ సొంత సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నంతరు. మీకు మనకు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి అందుకు ఉదాహరణ. సో అందువల్ల మరొకసారి చెప్పేది, ఈ 4 స్టేజ్ల్లో బీజేపీ మిత్రపక్షాలతో దోస్తీ ప్రస్థానం ఉంటుంది. స్టేజ్ 1లో పొత్తు పెట్టుకుంటారు. స్టేజ్ 2లో తామే సీనియర్ పార్ట్నర్ అయి మిత్రపక్షాన్ని జూనియర్ పార్ట్నర్గా మార్చుతారు. స్టేజ్ 3లో తమ ముఖ్యమంత్రి చేసుకుంటారు. స్టేజ్ 4లో వాళ్ళకి మిగలకుండా చేసి పడేస్తారు. ఇక వాళ్ళ సోషల్ బేస్ అంతా లాగేస్తారు. ఈ స్ట్రాటజీ దేశమంతటా చేశారు. ఒక్క బీహారే కాదు. మీకు అస్సాం ఎగ్జాంపుల్. అస్సాంలో అస్సాం గణ పరిషత్తో పొత్తు పెట్టుకున్నారు. అస్సాం గణ పరిషత్ జూనియర్ పార్ట్నర్గా మార్చారు. అస్సాం గణ పరిషత్ ఇప్పుడు దాదాపు అడ్రస్ లేకుండా పోయింది. దాని సోషల్ బేస్ అంతా లాగేసుకున్నారు. మహారాష్ట్రలో అదే పనిచేశారు. శివసేన ఏక్నాథ్ను చీల్చారు. ముందు శివసేనతో జూనియర్ పార్ట్నర్గా చేశారు మనోహర్ జోషి, వీళ్ళంతా బాల్ ఠాక్రే టైంలో. ఆ తర్వాత బీజేపీని జూనియర్ పార్ట్నర్ చేశారు. ముఖ్యమంత్రి తామే కావాలి పట్టుబట్టి శివసేనను కూటమి నుంచి వెళ్ళిపోయినా పట్టించుకోలేదు. దాంతో దేవేంద్ర ఫడ్నవీస్ రంగము సిద్ధమయ్యే దశలో అప్పటికీ కూడా సాధ్యం కాదని ఏక్నాథ్ షిందేతో కొంతకాలం నడిపారు. చూడు, ఈ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ షిందేని పక్క పెట్టారు. బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఏ స్టేజ్లో ఉన్నారు? మహారాష్ట్రలో స్టేజ్ 3లో ఉన్నారు. స్టేజ్ 1 శివసేనతో పొత్తు స్టేజ్ అయిపోయింది. స్టేజ్ 2 శివసేన జూనియర్ పార్ట్నర్ చేసేశారు. స్టేజ్ 3 శివసేన ముఖ్యమంత్రిగా ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంచుకొని ఇప్పుడు ఏక్నాథ్ షిందేని కూడా తీసేసి తామే ముఖ్యమంత్రి. ఇక స్టేజ్ 4లోకి ప్రయత్నం చేస్తున్నారు మహారాష్ట్రలో. కానీ ఏక్నాథ్ షిందే బలమైన నాయకుడుగా ఉండడం వల్ల అంత పూర్తిగా సాధ్యం కావడం లేదు. బట్ స్టేజ్ 3 వరకు సక్సెస్ఫుల్గా బీజేపీ మహారాష్ట్రలో చేసింది. మీకు ఒరిస్సాలో చూడండి, 2009 వరకు బిజు జనతాదళ్తో పొత్తు పెట్టుకున్నారు.
2009లో విడగొట్టుకున్నారు, కానీ అక్కడ కాస్త డిఫరెంట్ ట్రాన్సిషన్. సో బిజు జనతాదళ్తోనే ఫైట్ చేశారు. ఫైనల్ గా ఇటీవల 2024లో బిజు జనతాదళ్ ఓడించి తామే అధికారంలోకి వచ్చారు. సో డిఫరెంట్ స్టేజెస్. తమిళనాడులో ఇలాంటి ప్రయోగం చేశారు, సక్సెస్ కాలేదు. సో అవుతుందా సక్సెస్ కాదని చెప్పలేను, కానీ బీజేపీ ఈ 4 స్టేజ్ ఫార్ములా, మొదలు అలయన్స్, సెకండ్ జూనియర్ పార్ట్నర్ గా మిత్రుని చేయడం, తామే సీనియర్ పార్ట్నర్ కావడం, థర్డ్ అలయన్స్ కు తమ ముఖ్యమంత్రి ఉండడం, ఫోర్త్ వాళ్ళ సోషల్ బేస్ లాగేసుకోవడం. సో ఇలా బీజేపీ తప్ప అని నేను అనను. ఎందుకంటే అదొక రాజకీయ పార్టీ, దాని ఏమన్నా ధార్మిక సంస్థనా స్వచ్ఛంద సంస్థనా, మిత్రపక్షాలను డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్న పార్టీ నాదేమన్నా, తన సొంత పార్టీ ఉంటుంది. అఫ్ కోర్స్ తనకు కావాల్సిన వ్యూహాలన్నీ కలిసే మిత్రులకు బుర్ర ఉండాలి తప్ప బీజేపీని తప్పట్లేదు. దట్ ఇస్ ద కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ బీజేపీ బిలీవ్స్ ఇన్. అట్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో తప్పు కూడా కాదు, తాను గెలవడానికి, తాను పెరగడానికి అన్ని రకాల ఎత్తుగడలు వేస్తుంది. ఏ మిత్రపక్షాలను పెంచే పని బీజేపీ పని కాదు కదా. వాళ్ళు పెరగకపోతే బీజేపీ ఏం చేస్తుంది? సో బీజేపీ వాళ్ళని పెంచే పని ఎందుకు చేస్తుంది? జేడీయూని పెంచే పనం, లేకుంటే ఇంకో ఏజీపీని పెంచే పనం బీజేపీ పని కాదు. బీజేపీ తన పార్టీ దాన్ని పెంచుకుంటుంది. జేడీయూ, శివసేన, అస్సాం గణ పరిషత్, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోకపోతే ఇక ఇలాగే పరిణామాలు ఉంటాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు మోదీకి ఏ విధంగా అగ్ని పరీక్ష సార్? అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే 2024 అసెంబ్లీ ఎలక్షన్ల, లోక్సభ ఎలక్షన్ల తర్వాత మీకు హర్యానా గెలిచారు, ఢిల్లీ గెలిచారు, బీహార్ గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు. మీరు జాగ్రత్త గమనిస్తే ఒక ఢిల్లీ మిగతా 3 రాష్ట్రాలు బీజేపీ అధికారంలో. సో ఇక్కడ ఏవి కూడా బీజేపీ పవర్లో లేని రాష్ట్రాలు కాదు. ఒక్క ఢిల్లీలోమో సో రకరకాల ఫ్యాక్టర్స్, అరవింద్ కేజ్రీవాల్ జైల్లో వేశారు, మనీష్ సిసోడియా జైల్లో వేశారు, ఢిల్లీ పోలీసును విపరీతంగా వాడారు. ఢిల్లీ పోలీస్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ను వాడారు. అసలు ఆమ్ ఆద్మీ పార్టీని ఊపిరి సలపకుండా చేశారు, పరిపాలించకుండా చేశారు. అసలు ముఖ్యమంత్రిని లోపలేసి పార్టీని కకావిక్కలు చేశారు, పార్టీలోకి వెళ్ళి నాయకుల్ని లాగేశారు. అన్ని చేసి సక్సెస్ అయ్యారు. ఈడీని ఉపయోగించారు, సిబిఐని ఉపయోగించారు, ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగించారు, పోలీసును ఉపయోగించారు, ఎలక్షన్ కమిషన్ ఉపయోగించారు. ఇక ఆడ ఉపయోగించేది ఏమీ లేదు. సో ఫైనల్ గా అధికారంలోకి రాగలిగారు ఢిల్లీలో. అన్ని దండాలు పడతాయి. ఇక మిగతాది చిన్న స్టేటు బీహార్. ఢిల్లీలో మొదటి నుంచి కూడా బీజేపీకి ఉనికి ఉన్నది. ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ ఎప్పుడైనా బీజేపీ గెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టక ముందు కూడా, వాజ్పేయి అద్వానీ ఎరా నుంచి కూడా, భారతీయ జనసంఘ్ కాలంలో కూడా ఢిల్లీలో బీజేపీ స్ట్రాంగ్. సో ఆ బేస్ ఉపయోగించుకొని ఈ ఎత్తుగడలన్నీ వేసి గెలిచారు. కానీ ఇక అది మొదటి పాయింట్. అంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. రెండవ పాయింట్ ఏంటంటే తమకు బలమున్న నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియాలో జరిగాయి. అంటే మీకు బీజేపీ ప్రస్థానం చూస్తే 2014 తర్వాత 2014లో నార్త్ ఇండియాలో బలపడ్డారు, నార్త్ అండ్ వెస్ట్. 2019 ఎలక్షన్లో ఈస్ట్కి ఎక్స్పాండ్ అయ్యారు. 2024లో ఆ నార్త్ అండ్ వెస్ట్ లోనే దెబ్బతిన్నారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాన్ని పూడ్చుకున్నారు. అంటే తనకు సాంప్రదాయ బలమైన క్షేత్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు మీకు ఇప్పుడు 2024 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల లక్షణం. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తనకు వీక్ ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి, సౌత్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో. సో అందువల్ల బీజేపీకి ఇది ఒక ఎదురీత. అంటే టు బిగిన్ విత్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఎ డిసడ్వాంటేజ్. అక్కడ స్టార్టెడ్ విత్ అన్ అడ్వాంటేజ్. ఒక అడ్వాంటేజ్తో స్టార్ట్ చేశారు, గెలిచారు. ఇక్కడేమో డిసడ్వాంటేజ్తో స్టార్ట్ చేయాలి. తమకు బలహీనమైన ప్రాంతమైన సౌత్ అండ్ ఈస్ట్ జరుగుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఇక్కడ కనుక గెలిస్తే ఇక బీజేపీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ పూర్తి అయిపోతుంది. సో మిషన్ 7 అని బీజేపీ పెట్టుకున్న 7 స్టేట్స్లో కూడా ఇవన్నీ ఉంటాయి. మీకు తమిళనాడు, కేరళ, బెంగాల్ 3 ఉంటాయి. సో అందువల్ల ఇక్కడ ప్రధానమైనటువంటి తర్వాత మీకు ఇండియా కూటమి బలమైనటువంటి ప్రాంతం. మీకు తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, లెఫ్ట్, కాంగ్రెస్ బలమైన ప్రాంతం. అందువల్ల ఇక్కడ దెబ్బ కొడితే ఇండియా కూటమి మనుగడనే కొట్టచ్చు. అందుకొరకు సర్వశక్తులు వాడుతోంది. మళ్ళీ ఈడీ వాడుతున్నారు, సిబిఐ వాడుతున్నారు, మీకు పోలీస్ వాడుతున్నారు. పోలీసు అయితే వాడలేదు, ఎందుకంటే రాష్ట్ర పోలీసు ఉంటే. కానీ ఈడీ, సిబిఐ వాడుతున్నారు, ఎలక్షన్ కమిషన్ వాడుతున్నారు, ఎన్ని ఏళ్ళని చేస్తున్నారు. కానీ ఏం జరుగుతోంది ఇక్కడ అంటే
ఒకటేమో రీజనల్ ఐడెంటిటీ అనేది ఫ్లేరప్ అయింది. బీజేపీ చేసిన స్వయంకృతాపరాధాలతో అది మరింతగా పెరిగింది. మీకు బెంగాల్లో మమతా బెనర్జీ సక్సెస్ఫుల్ గా అవుట్ సైడర్ బీజేపీ అనే యొక్క యాంగిల్ తీసుకురాగలిగారు. ఇక్కడ తమిళనాడులో కూడా మొదటి నుంచి బీజేపీ పైన అదే అటాక్. ఎక్కడి దాకా అటాక్ అంటే ఆఖరికి ఎన్నికల మధ్యలో పళనిస్వామి చెప్పుకోవాల్సి వచ్చింది, మాకు బీజేపీతో పొలిటికల్ అలియన్సే, ఐడియాలజికల్ అలియన్స్ లేదు, ఎన్నికల తర్వాత ఉండదు, మా ఎజెండాతోనే ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఆ కరోనా మీకు స్టాలిన్ ఎలక్షన్ రెటోరిక్ లో సక్సెస్ఫుల్ గా పైచేయి సాధించాడు. అంటే తమిళ్ వర్సెస్ హిందీ, చెన్నై వర్సెస్ ఢిల్లీ, సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా. అని ఇది ఏ స్థాయిలో దెబ్బ తగిలిందంటే బీజేపీకి, చంద్రబాబు నాయుడు కూడా తీసుకెళ్లి ఓడింది ఢిల్లీ కాదు, ఓడింది సౌత్ ఇండియా అని చెప్పి మరో సౌత్ ఇండియన్ లీడర్తో ప్రచారం చేయించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మోడీ చెప్తే అమిత్ షా చెప్తే నమ్మడు కనుక వాళ్ళు సౌత్ ఇండియాలో ఎవరికి వాళ్ళ బీజేపీ ఒక టవరింగ్ లీడర్ లేడు కనుక చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి తమిళనాడులో ఇప్పుడు ఏం చెప్పిస్తారు, ఓడింది ఢిల్లీ కాదు, ఓడింది దక్షిణాది అని. అంటే డిఎంకేనే సౌత్ ఇండియాను ఓడించింది అనే ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది బీజేపీ. అంత పవర్ఫుల్ గా రెటోరికల్ అడ్వాంటేజ్ అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు స్టాలిన్. సో స్టాలిన్ వేసిన దెబ్బ మామూలుగా లేదు. ఎందుకంటే మీకు ఏడీఎంకేను ఒక రకంగా ఇరకాటంలో పడేశాడు. అంటే తమిళ్ ఐడెంటిటీ, తమిళ్ కల్చర్, తమిళ్ లాంగ్వేజ్, ద్రవిడియన్ ఇథోస్కు ఏడీఎంకే తిలోదకాలు ఇచ్చింది. బీజేపీకి ఒక జూనియర్ పార్ట్నర్ గా మారింది, అంటే బీజేపీకి తోక పార్టీగా మారింది అనేది డిఎంకే ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇప్పుడు ఆ ఎన్డీఏకు ఒక పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది. మూడోది ఏంటంటే ఏడీఎంకే బీజేపీ చూస్తే ఒకవైపు ఏమో బీజేపీ 20 అరౌండ్ 20 అండ్ అబౌవ్ సీట్సే పోటీ చేస్తుంది. బీజేపీ వల్ల కొత్తగా ఏడీఎంకే యాడ్ అయ్యేది ఏమీ లేదు పెద్దగా. ఆ ఏడీఎంకే పైన ప్రభావం చూపలేకపోతుంది. అంటే అసెట్, బీజేపీ ఈజ్ నాట్ అన్ అసెట్ టు ఏడీఎంకే, కానీ ఏడీఎంకే ఒక లయబిలిటీగా మారిపోయింది బీజేపీ ఈ తమిళ్ అనే అంశం ముందుకు వచ్చే వరకు. అంటే ఒక మిత్రపక్షం సాధారణంగా అసెట్ కావాలి, అట్లీస్ట్ అసెట్ కాకపోయినా లయబిలిటీ కాకూడదు. కానీ తమిళనాడులో ఏమవుతుందంటే ఏడీఎంకే బీజేపీ అసెట్ కాకపోగా లయబిలిటీగా మారిపోయింది. అందుకే పళనిస్వామి ఉక్కిరిబిక్కిరైపోయి ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, నాకు బీజేపీతో సంబంధమే లేదు, ఐడియాలజికల్ కాదు, మా ప్రభుత్వం ఉంటుంది, మా ఎజెండానే ఉంటుంది, ఇది ఏవైనా ఎలక్షన్లకు అలియన్స్ అని కానీ వివరాలు ఇచ్చుకోవాల్సిన కర్మ పట్టింది. సో అందువల్ల మీకు థర్డ్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే బీజేపీ ఈజ్ బికమ్ ఏ లయబిలిటీ. అసెట్ గా ఉండాల్సిన ఒక మిత్రపక్షం కాస్త లయబిలిటీగా మారింది. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది అంటే స్ట్రక్చరల్ వీక్నెస్ ఉంది ఎన్డీఏలో. అంటే మీకు ఏడీఎంకేలోమో ఒక పళనిస్వామి మినహా నో అదర్ టవరింగ్ లీడర్ ఇన్ ఎన్డీఏ టు క్యాంపెయిన్. మీకు ఇందుకు భిన్నంగా తమిళనాడులో మీకు స్టాలిన్ లీడరే కాకుండా ఉదయనిధి స్టాలిన్ కూడా ఎమర్జ్ అయ్యాడు. కనిమోజీ నాయక్ ఇమేజ్ ఉన్న నాయకురాలు మీకు రాహుల్ గాంధీ జాయిన్ అయ్యాడు. సో వీళ్ళందరూ వరకు మీకు తమిళనాడులో డిఎంకే పక్షానికేమో లీడర్షిప్ చాలా బలంగా ఉంది, ఎన్డీఏకేమో లీడర్షిప్ బలంగా లేదు. సో ఇది ఫోర్త్ డిఫరెన్స్. ఫిఫ్త్ డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే మీకు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎన్డీఏలోమో అడిషన్ చేయడం లేదు అసెట్స్, ఒక బీజేపీయే ఉన్నంతలో పెద్దాలై, మిగతా అన్ని చిన్న చిన్న పక్షాలు. సో ఎన్డీఏలోమో ఏడీఎంకే అనే ఒక బిగ్ మెజర్ పార్ట్నర్కు బీజేపీ నుంచి కలిసి రావడం లేదు, నష్టమవుతుంది. అక్కడేమో డిఎంకేకు మిత్రపక్షాల వల్ల వాల్యూ అడిషన్ అవుతుంది. అంటే కాంగ్రెస్ వల్ల, లెఫ్ట్ వల్ల వాల్యూ అడిషన్ కావడం అనేది ఫిఫ్త్ ఫ్యాక్టర్గా మారింది. సిక్స్త్ ఫ్యాక్టర్ ఏంటంటే విజయ్ ఫ్యాక్టర్. సో విజయ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో బీజేపీ విజయ్తో రాజకీయం చేయాలని చాలా చూసింది. ఒక దశలో ఎన్డీఏలో కూడా విజయ్ని తీసుకొద్దామని చూసింది. ఆ విజయ్ మీటింగ్లో జరిగిన తొక్కిసలాటను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది. ఆ తొక్కిసలాట సమయంలో విజయ్ని సమర్థించింది, విజయ్తో రాయబారాలకు కూడా జరిపింది. కానీ అది సక్సెస్ కాలే, ఫెయిల్ అయిపోయింది. కారణం ఏంటంటే విజయ్ ముఖ్యమంత్రి కావాలన్నాడు, పళనిస్వామి వదులుకోవడానికి సిద్ధంగా లేడు కనుక. ఇంకోటి ఏంటంటే విజయ్ యాంటీ బీజేపీ, నేను బీజేపీకి ఐడియాలజికల్ రైవల్ అని మొదలు పెట్టాడు పొలిటికల్ జర్నీ కనుక ఇప్పుడు చేరితే జనం యాక్సెప్ట్ చేయరు. కానీ చూస్తుంటే గ్రౌండ్ మీద విజయ్ ప్రభావం కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఏమైనా సైలెంట్ ఓటింగ్ ఉంటే తప్ప విజయ్ విల్ బి ఏ బిగ్ ఫెయిల్యూర్ అని. ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ మీకు
అది క్యాడర్ గా మారడం లేదు, ఒక ఆర్గనైజేషనల్ గా మారడం లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్గనైజేషనల్ గా మారకపోతే ఏమైతుందంటే ఓటరు పోలింగ్ బూత్ కు తీసుకొచ్చి ఓటు వేయించడంలో గ్యాప్ వచ్చేస్తుంది. తర్వాత విజయ్ తరఫున పోటీ చేసే ఏ క్యాండిడేట్ గుర్తింపు ఉన్న నాయకుడు కాదు. మీరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చూడండి, మీకు ఎవరైనా కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు చూడండి, మీకు బలమైనటువంటి లీడర్లు అప్పటికే ఉన్న లీడర్లు ఉంటారు. ఎన్టీ రామారావుతో నాదెళ్ల భాస్కర్ రావు తర్వాత విడిపోవచ్చు, ఇలాంటి బలమైన నాయకులు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఆల్రెడీ బలమైన నాయకులు బీఆర్ఎస్ చేరారు. అసలు కేసీఆర్ హిమ్సెల్ఫే గుర్తింపు ఉన్న నాయకుడు కదా, కొత్తగా పార్టీ పెట్టలే కదా. సో అందువల్ల ఆ డిఫరెంట్ మీకు విజయ్ దాంట్లో కనబడుతుంది. దేర్ ఇస్ నో స్ట్రాంగ్ లీడర్ విజయ్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు దీనికి తోడుగా కొత్తగా వచ్చింది ఈ 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇది మహిళా బిల్లు వీగిపోయింది, మహిళలకు అన్యాయం చేశారని చెప్తున్నా గ్రౌండ్ మీద ఏమవుతుంది అంటే ఇది తమిళనాడు సౌత్ ఇండియాకి అన్యాయం చేసిండ్రు అనే సెంటిమెంట్ ఏమో డిఎంకే రగిలిస్తోంది, మహిళలకు అన్యాయం చేశారన్నదేమో ఎన్డీఏ చెప్తోంది. కానీ మీరు గమనించండి, మహిళలకు సెంటిమెంట్ కన్నా సౌత్ ఇండియన్ సెంటిమెంట్, తమిళ్ సెంటిమెంట్ చాలా పెద్దది. సో కంపారిజన్ ఉండదు. సో డిఎంకే లెడ్ అలియన్స్, సో మీకు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ ఎస్పీ అంటారు అక్కడ ఇండియా కూటమిని, వాళ్ళేమో మీకు తమిళ్ సౌత్ అనే సెంటిమెంట్ రగిలిస్తుంటే ఉమెన్ సెంటిమెంట్తో రాజకీయం చేయాలని చూస్తున్నారు కదా, అది వెలవెలా పోతుంది. ఎందుకంటే ఉమెన్ సెంటిమెంట్ అంత బలమైన సెంటిమెంట్ కాదు, ఈవెన్ కాస్ట్ సెంటిమెంట్ అంత బలం కూడా కాదు. అందువల్ల ఇది తమిళనాడులో వాస్తవంగా ఎన్డీఏకి అవకాశం ఉంది. ఎందుకంటే డిఎంకే ప్రభుత్వం పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కనుక స్ట్రేట్ ఫార్వర్డ్ ఎన్డీఏ అధికారంలోకి రావాలి. కానీ ఎన్డీఏకు అధికారంలోకి రావటానికి అవకాశం ఉండి కూడా చేజేతులా చెడగొట్టుకుంటున్న రాష్ట్రం తమిళనాడు. అందువల్ల తమిళనాడులో అధికారంలోకి రాకపోతే ఎన్డీఏ మోడీని తప్పుపట్టలేవు జనరల్గా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అవకాశం ఉండి ఏడీఎంకే స్కోప్ ఉండి బీజేపీ చేరికతోనే దెబ్బతినాలి. సో బీజేపీ ఎంట్రీ వల్ల, బీజేపీ వ్యూహాల వల్ల ఆడ ఎన్డీఏ ఓడిపోయే పరిస్థితికి వస్తుంది. లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీతో స్ట్రేట్ అవే ఏడీఎంకే వెళ్ళాలి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు మీరు చూస్తే డిఎంకే ఈ రెండే మారుతుంటాయి. ఇక కేరళలో బీజేపీకి అసలు రికార్డింగ్ లోనే లేదు, ఆడ గెలిచేది లేదు కనుక ఎవరు ఓట్లేరు. ఆడ క్రిస్టియన్ అవుట్ రీచ్ కు ప్రయత్నం చేశారు కానీ అది క్లిక్ అయినట్లేదు. క్రిస్టియన్లు తమ వైపు తిప్పుకున్నాను, ఒకవేళ తిప్పుకున్నా కూడా అదేం పవర్లోకి వచ్చేది లేదు. 2 సీట్లు రావచ్చు. ఇంతవరకు చరిత్రలో కేరళ అసెంబ్లీ ఎన్నికల హిస్టరీలో ఒక్కసారి ఒక్క సీట్ వచ్చింది. వస్తే 2 సీట్లు రావచ్చు, రాకపోవచ్చు, కొద్దిగా ఓటింగ్ పెరిగితే పెరగచ్చు. కానీ ఇన్కాన్సిక్వెన్షియల్ కేరళలో బీజేపీకి స్కోపే లేదు. ఇక బెంగాల్లో ఏం చేశాం, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ సర్ వల్ల ఏం జరిగింది అంటే ముస్లిం ఓట్లే పోలే, హిందూ ఓట్లు కూడా పోయినాయి. అంటే బంగ్లాదేశ్ నుంచి కేవలం ముస్లింలు రాలే, ఇండియా చొరబడిన వాళ్ళు హిందువులు కూడా మత్వా కమ్యూనిటీ అంటారు. సో వాళ్ళు బంగ్లాదేశ్ బేస్డ్ కమ్యూనిటీ. ఆ మత్వా కమ్యూనిటీ సాధారణంగా బీజేపీ ఓటర్స్. ఎందుకంటే వాళ్ళు ఇతర పక్క ఇస్లామిక్ ఒక ముస్లిం డామినేటెడ్ కంట్రీ నుంచి వచ్చారు కనుక రెఫ్యూజీస్గా వాళ్ళ సహజ స్వభావమే హిందుత్వానికి అనుకూలంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జ్ఞానేష్ కుమార్ చేసిన కరసేవ పుణ్యం ఏంటంటే ముస్లిం ఓటర్ల పేర్లే తీయలే, ఈవెన్ మధువా ఓటర్ల పేర్లు తీసేసారు. ముస్లిం ఓటర్లు ఇప్పుడు ఒక ఉదాహరణకు ఇంట్లో ఒక 4 ఓట్లు ఉంటాయి, ఒక ఓటు పోతుంది, 3 ఓట్లు ఉంటాయి. ఈ 3 ఓట్లు పోయినందుకు కోపం పెరిగి ఇంకా గట్టిగా మొత్తం మమతా బెనర్జీకి వేస్తారు. కానీ బీజేపీకి వచ్చే ఓటే కాదది. కానీ ఎప్పుడైతే మధువా ఓటర్లో ఒక ఇంట్లో 4 ఉంటారు, ఓలే 5 ఓటు రాలేదు, మిగతా 3 మేము బీజేపీ ఓటర్లము మమ్మల్ని తీసేయడం ఏంటి అనే కోపంతో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డామిట్ కథ అడ్డం తిరిగింది అనే వాతావరణం వస్తుంది. దాంతోపాటు మమతా బెనర్జీ చాలా అక్కడేమో మీకు హోమ్ గ్రౌండ్ లీడర్షిప్ లేదు. మీకు అస్సాం మోడల్ హేమంత్ బిశ్వా శర్మ, సర్వానంద్ సోనోవాళ్లతో అధికారంలోకి వస్తామని ట్రై చేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ ఏమో చాలా పవర్ఫుల్ లీడర్. అక్కడేమో మీకు లేకపోతే ఇప్పుడు 3 టర్మ్స్ 2011లో పవర్లోకి వచ్చారు. 15 ఏళ్ల తర్వాత ఎన్నికలంటే 3 సార్లు అధికారంలో ఉన్న తర్వాత అడ్రస్ లేకుండా ఓడిపోవాలి. అసలు స్ట్రేట్ అవే బీజేపీ అధికారంలోకి రావాలి. ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో 77 సీట్స్ వచ్చాయి బీజేపీ, 40% ఓటింగ్ వచ్చింది, మామూలు ఓటింగ్ కాదు. సో కానీ బీజేపీకి అలా
తలకిందులవుతోంది. మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్, భూమి ఆకాశాలు ఏకం చేస్తోంది. ఎందుకు అంటే అక్కడ మళ్ళీ బీజేపీ సొంత స్ట్రాటజీస్ వల్లనే దెబ్బతింటుంది. మమతా బెనర్జీ ఈజ్ అ పవర్ఫుల్ క్యాంపెయినర్, కంప్లీట్ గా బీజేపీ వ్యతిరేక నరేటివ్ బిల్డ్ చేయగలుగుతుంది. అంటే అవుట్ సైడర్లు వచ్చి బెంగాల్ను క్యాప్చర్ చేస్తున్నారు. చూడండి, బెంగాల్ను తమ కాలనీగా మార్చుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఆ రకమైన ఇప్పుడు తమిళనాడుకు వచ్చిన అడ్వాంటేజ్ రాకపోవచ్చు ఈ రిజర్వేషన్ బిల్. అందుకే మమతా బెనర్జీని దెబ్బతీయటానికి ఈ మహిళా బిల్లును వాడుకుంటున్నారు క్యాంపెయిన్ గా. కానీ ఉమెన్ ఓటర్స్ వెరీ బిగ్ ఓటర్స్ మమతా బెనర్జీకి. అందువల్ల చూడండి, తృణమూల్ కాంగ్రెస్ మహిళా బిల్లును అమలు కాకుండా చేసింది, మహిళలకు వ్యతిరేకం అనే క్యాంపెయిన్ తో గెలవాలనుకుంటున్నారు. కానీ అది ఎంత అమాయకమైన స్ట్రాటజీ అంటే, ఈ క్యాంపెయిన్ తో మమతా బెనర్జీ దూరం చేస్తారా? ఎందుకంటే 33% మోడీ చెప్తుంటే మమతా బెనర్జీ ఇప్పటికే 40 to 50% ఇస్తారు అన్నిట్లలో. మీకు అన్ని స్టేజ్లో పార్లమెంట్లో చూడండి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఉమెన్ అబోవ్ 40% ఉంటారు. అబోవ్ 40%. మీరు రాజ్యసభకు ఉమెన్ పంపిస్తారు. మీకు ఉమెన్ డామినేట్ తృణమూల్ దాంట్లో. సో అందువల్ల మోడీ నేను 33% ఇస్తానంటే మమతా దీది అడ్డుకుంది అని క్యాంపెయిన్ చేస్తారు. నవ్వుతున్నారు జనం. అయ్యో, నువ్వు మమతా అడ్డుకునే 40% ఇస్తుంది కానీ నువ్వు కూడా ఇవ్వడద్దు అంటున్నాడు. ఆమె ఏ చట్టము లేకపోయినా, ఏ రాజ్యాంగ సవరణ లేకపోయినా దశాబ్దాలుగా తృణమూల్ కాంగ్రెస్ ఉమెన్ కి హైయెస్ట్ మోర్ దెన్ 33% ఇస్తారు. సో నువ్వు ఇప్పుడు వచ్చి 33% అడ్డుకున్నాడు జనం నమ్ముతారు. అంతకన్నా ఎక్కిస్తుంటే, సో అంతకన్నా ఎక్కిస్తూ నమ్ముతాడు ఎవడన్నా? రోజు అన్నదానం చేసేవాడిని బిచ్చగానికి అన్నం పెట్టదు అంటే నమ్ముతాడు ఎవడన్నా? రోజు అన్నదానం చేస్తాను ఇంటి ముందర కూర్చొని, రోజు 500-600 మందికి అన్నదానం చేసేవాళ్ళు. వీళ్ళు బిచ్చబడి కూడా అన్నం పెట్టడం తింటాం అనుకోండి, వాళ్ళు నమ్ముతారా? మా కళ్ళ ముందు చూస్తున్నాం కదా, రోజు 500 మందికి అన్నదానం చేస్తానంటారు. సో అందువల్ల మమతా బెనర్జీ పైన చేస్తున్న మోడీ క్యాంపెయిన్ బూమరాంగ్ అవుతుంది. అంటే మా మమతను అన్యాయం చేస్తున్నారు అనే ఒక విక్టిమ్హుడ్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను, ఈడీ, సిబిఐ, ఐపాక్ మీద దాడి, ఇది ఒక రకంగా యుద్ధం చేస్తున్నారు బెంగాలీ బిడ్డ పైన అనే భావన తృణమూల్ కాంగ్రెస్ రైజ్ చేస్తుంది. అందువల్ల వాస్తవంగా తమిళనాడులోను బెంగాల్లోను బీజేపీకి ఎన్డీఏకి అనుకూలమైన పరిస్థితులు. ఎందుకంటే తమిళనాడులోమో మీకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, మీకు ఇక్కడేమో బెంగాల్లోమో 15 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత ఉండదు కదా. సో అలాంటి చోట కూడా 2 చోట్ల యాంటీ ఇన్కంబెన్సీ వల్ల తనకు అనుకూలంగా ఉంటే ఇప్పుడు మోడీ అమిత్ షాల చాణుక్యం కాస్త బీజేపీని ఓడించే పరిస్థితి తీసుకొచ్చింది. అందుకే ఈ ఓటమి నార్మల్ సిచ్యువేషన్ లో పెద్ద ఇష్యూనే కాదు. ఎందుకంటే బీజేపీకి బలం ఉన్న రాష్ట్రాలు కావు కనుక ఎవరు పట్టించుకోరు. కానీ చేజేతుల మోడీ అమిత్ షా నాయకత్వం అనుసరించిన వ్యూహాల వల్ల బెడిసి కొట్టి ఓడిపోతే ఖచ్చితంగా మోడీకి అది అగ్ని పరీక్షగా మారుతుంది. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు హరీష్ రావు హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే బీఆర్ఎస్ లో ముసలం పుట్టింది, హరీష్ ఢిల్లీ టూర్ వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంది అంటూ ఉన్నారు. ఒకసారి చామల బయట ప్లే చేయండి. పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్ లకు పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. రైట్. ఇక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటూ ఉన్నారు, జీవన్ రెడ్డి చేరిక హరీష్ రావుకి ఇష్టం లేదు, సో జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ లో చీలిక ఖాయం అంటూ ఉన్నారు. ఒకసారి అద్దంకి దయాకర్. కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాన్ని జీవన్ రెడ్డిలో వెతుక్కోవడం అనేది ఏ విధంగా వాళ్ళకి వర్కౌట్ అయిద్దో కానీ డెఫినెట్గా జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్లో చీలిక కారణం. బీఆర్ఎస్లో ముసలానికి మూలం జీవన్ రెడ్డి కావడం అనేది ఎలా మనం ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యొక్క సేవల్ని తీసుకొని, కాంగ్రెస్ పార్టీ అవకాశాలు తీసుకొని సార్ హరీష్ రావు అయితే ఆ సభకు రాలేదు. సో హరీష్ రావు రాకపోవడానికి చాలా కారణాలు చెబుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఏంటి సార్ బీఆర్ఎస్ లో ముసలం నిజమైన హాస్యాస్పదం ఇది. జీవన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ చీలుతుందంటే ఎవరు నమ్ముతారు? జీవన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ చీలినట్టు కాంగ్రెస్ కూడా చీలేదే కదా. సో జీవన్ రెడ్డి చేరకపోవడం అనేది కేవలం ఆ జగిత్యాల ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన అంశం. ఇప్పుడు జీవన్ రెడ్డి వల్ల మహబూబ్నగర్లో ఓట్లు పడతాయా, జీవన్ రెడ్డి వల్ల ఖమ్మంలో ఓట్లు పడతాయా, నల్గొండలో ఓట్లు పడతాయా? సో జీవన్ రెడ్డికి ఉన్నది కేవలం ఫంక్షన్ ఆఫ్ జగిత్యాల పాలిటిక్స్. జగిత్యాలలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కాస్త
మీకు కాంగ్రెస్ లో చేరే వరకు జీవన్ రెడ్డి మరి సహించలేకపోయాడు, బయటకు వచ్చాడు. సింపుల్ కదా. ఎస్ దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి జీవన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ చీల్తుంది, జీవన్ రెడ్డి వల్ల హరీష్ రావు కేసీఆర్ దూరం అవుతాడు అనే కంక్లూజన్ ఉంటే నవ్వుతారు కదా ఎవరన్నా. మీకు ఇంకా వేరే ఏదన్నా చెప్పినా ఏదైనా అతుకుతుందేమో, కానీ మీరు ఒక జీవన్ రెడ్డి గురించి హరీష్ రావు కన్నా జీవన్ రెడ్డి ప్రత్యర్థ, హరీష్ రావు కన్నా డామినేట్ చేస్తాడా? ఏమైనా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే హరీష్ రావు పొజిషన్ ఏమైనా అటు ఇటు అవుతుందా? లాజిక్ ఏమైనా ఉండాలి కదమ్మా కాంగ్రెస్ పార్టీ నరేటివ్ బిల్డింగ్ కు. లాజిక్ లేకపోతే జనం నమ్మరు. ఇప్పుడు జీవన్ రెడ్డి వల్ల హరీష్ రావుకి ఏం థ్రెట్ ఉంటుంది చెప్పండి? జీవన్ రెడ్డి వల్ల హరీష్ రావుకి థ్రెట్ ఉంటుందా ఎక్కడన్నా బీఆర్ఎస్ లో? సో అందువల్ల మీకు ఒకే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు, కేసీఆర్ తర్వాత ఎవరు అనే ప్రశ్నలో ఇద్దరు పోటీ పడతారు. వాళ్ళిద్దరి మధ్య ఎంత పర్సనల్ రిలేషన్స్ ఉన్నా అల్టిమేట్ గా పదవి ఒకటే కదా, ముఖ్యమంత్రి పదవి ఒకటే ఉంటది. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరు అన్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు అనేది పోటీ ఉంటది అంటే లాజిక్ ఉంటది. ఎస్ ఇట్ ఇస్ పాసిబుల్. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి ఒకటే గనక హరీష్ రావు కేటీఆర్ కన్నా జూనియర్ కాదు. హరీష్ రావు కేటీఆర్ కన్నా ముందు రాజకీయాలకు వచ్చాడు, మంత్రి కూడా అయ్యాడు. సహజంగా ఆయనకు ఆస్పిరేషన్ ఉంటుంది. నేను మామతో మొదటి నుంచి ఉన్నాను. ఈవెన్ సిద్దిపేట కేసీఆర్ ఖాళీ చేసి పార్లమెంట్కి వెళ్ళిన రోజు 2004లో అంతకుముందు రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో బీఆర్ఎస్ చేరి మంత్రి అయినప్పుడు హరీష్ రావు ఎమ్మెల్యే కూడా కాదు. అప్పుడు సిద్దిపేటలో కేసీఆర్ ఖాళీ చేసిన సీట్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. సో అప్పుడు కేటీఆర్ రాజకీయాల్లో లేడు వాస్తవంగా. సో అందువల్ల మీకు నేను సీనియర్ కదా, మొదటి నుంచి మామతో వెన్నంటి ఉన్నాను కదా అనే ఆస్పిరేషన్ హరీష్ రావుకు ఉండొచ్చు. నేను కొడుకును కదా, ఎక్కడైనా కొడుకే ముఖ్యం కదా, నువ్వు ఎన్ని చెప్పినా అని కేటీఆర్కు ఉండొచ్చు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఎవరికి ఉండదు, రాజకీయాలు లేనోడికి కూడా ఉంటుంది. సో అందువల్ల ఆ కోరిక అంటే పర్సనల్ గా కేటీఆర్ హరీష్ రావుకు మధ్య గొడవలు మా కొట్లాటల కన్నా కూడా ఇద్దరు ముఖ్యమంత్రి పదవి కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు, తప్పు లేదు కూడా. ఎవరికి వస్తే తర్వాత సంగతి. కానీ ఇద్దరు నేను ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటే దాన్ని ఏదో నేరంగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. సో అక్కడైనా నమ్ముతారేమో, కానీ జీవన్ రెడ్డి కోసం హరీష్ రావు మామను వదిలేసి కేసీఆర్ వదిలేసి బయటకు వస్తారా? అది ప్రాక్టికల్ గా సాధ్యమా? సో మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక ఒక సభకు పోకపోతే హరీష్ రావు పార్టీ హరీష్ రావు బీఆర్ఎస్ లో ముసలం పడుతుంది అంటే కేటీఆర్ కూడా పోలే నాకు తెలిసినంత వరకు. సబ్జెక్ట్ కరెక్షన్ ఉన్నాడు అక్కడ కేటీఆర్ సభలో, కేటీఆర్ ఫ్రేమ్ లో కనిపించారు, సభలో లేరు. కేటీఆర్ కూడా పోలే. ఎందుకంటే కేసీఆర్ పోయినప్పుడు కేటీఆర్ ఎందుకు హరీష్ రావు ఎందుకు? అందువల్ల ముందు జీవన్ రెడ్డి ఆహ్వానించినప్పుడు కేటీఆర్ వెళ్ళాడు. అది కేటీఆర్ వెళ్ళలేదు. మన అంటే కేటీఆర్ కూడా పార్టీకి దూరం అవుతాడా? జీవన్ రెడ్డి వస్తే కేటీఆర్ పాత్ర పోతుంది, కేసీఆర్ వారసుగా జీవన్ రెడ్డి అవుతాడు ముఖ్యమంత్రి నెక్స్ట్ అని కేటీఆర్ అనుకుంటాడా? భయపడతాడా? లాజిక్ చెప్పాడు కాంగ్రెస్ నేతల లాజిక్. ఇప్పుడు కేటీఆర్ లో హరీష్ రావు జీవన్ రెడ్డి వస్తే మా పదవి పోతుంది, మా ప్రియారిటీ పోతుంది అని కనుక వ్యతిరేకిస్తారా వాళ్ళు? అల్టిమేట్ గా వాళ్ళకే లాభం కదా. బీఆర్ఎస్ ఇదే ఫ్యామిలీ పార్టీ. ఆ ఫ్యామిలీకి లాభం అయితే కేసీఆర్ ఒక్కరికి లాభమే, కేటీఆర్ లాభం కదా? నాకు చెప్పండి. కేసీఆర్ లాభమే, హరీష్ రావుకి లాభం కదా? జీవన్ రెడ్డి వస్తే ఆ లాభం అంటూ వస్తే బీఆర్ఎస్కి వస్తుంది. బీఆర్ఎస్ కు ఓనర్లు ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కదా. అది ఒక ప్రొప్రైటరియల్ కన్సర్న్ కదా. సో అందువల్ల ఈ రకమైన లాజిక్ వల్ల ఉపయోగం ఉంటుంది. అయినా ఇప్పుడు ఢిల్లీకి ఒక్కడు కూడా వెళ్ళలే. మళ్ళీ పాయింట్ ఏంటంటే హరీష్ రావు, ఇప్పుడు హరీష్ రావు ఎవరితో వెళ్ళాడు? వినోద్ కుమార్తో వెళ్ళాడు. పోయినపల్లి వినోద్ కుమార్ ఎవరు? కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు. మీకు ఐ థింక్ వినోద్ కుమార్ వెళ్ళినట్టున్నారు కదా నేను చూసింది అయితే. సో మరి ఆయన బంధువు కూడా కేసీఆర్ దగ్గర బంధువు. మరి అలాంటప్పుడు మీరు అదే కాకుండా ఎంపీలు కూడా వెళ్ళినట్టున్నారు. సో అందువల్ల అది ఒక్కడే వెళ్తున్నా అయినా ఆ జగిత్యాల సభ ఉండగానే హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి మంత్రాంగం చేయాలన్నా, ఢిల్లీకి వెళ్ళి అప్పుడే మంత్రాంగం చేసేందుకు కూడా ఎప్పుడైనా చేయొచ్చు కదా. సో అందువల్ల హరీష్ రావు ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేస్తున్నాడు. సో అందువల్ల హరీష్ రావు కేటీఆర్ల మధ్య చీలిక, కేసీఆర్ హరీష్ రావుల మధ్య చీలిక, బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీలో చీలిక అనే యొక్క డైమెన్షన్ పంపడం ద్వారా తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ వర్గాలలో ఒక ఆందోళన కలిగించాలి, ఒక ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహం. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది కదా. జీవన్ రెడ్డి కేటీఆర్ ఏమన్నాడు? సీనియర్లు వెళ్ళిపోతున్నారు, రేవంత్ రెడ్డి భరించలేకపోతున్నారు అని కదా. అంటే రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య మీకు డివిజన్ తెచ్చి లాభపడదామని బీఆర్ఎస్ చూస్తోంది.
హరీష్ రావుకు కేటీఆర్ కు ఒక డివిజన్ తెచ్చి లాభపడదామని కాంగ్రెస్ చూస్తోంది. హరీష్ రావుతో పాటు బోయినపల్లి వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర వెళ్ళారు సార్. కారణం ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టు త్వరలో ఇవ్వబోయే తీర్పు నేపథ్యంలో న్యాయ సలహాలు అది వాళ్ళు అఫీషియల్ గా చెప్పింది. ఎందుకు వెళ్ళారో తెలియదు కానీ ఫండమెంటల్ పాయింట్ బీఆర్ఎస్ హరీష్ రావు రహస్య రాజకీయ మంత్రాలు జరపాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ పక్కన ఉన్నాడు కదా. మీ కామన్ సెన్స్ కదా అది. ఆయన ఈ కేసీఆర్ కు సన్నిహితుడే కాదు, బంధువు కూడా. సో హరీష్ రావు ఎట్లా బంధువు, హరీష్ రావు అంత దగ్గర బంధువు కాదు కానీ బంధువు నాకు తెలిసినంత వరకు. అయినా బోయినపల్లి వినోద్ కుమార్ ఏమైనా కేసీఆర్ కు వ్యతిరేక, వీళ్ళంతా కలిసి వద్దిరాజు రవిచంద్ర, బోయినపల్లి వినోద్ కుమార్, హరీష్ రావు వీళ్ళంతా కలిసి కేసీఆర్ పైన ఏమైనా తిరుగుబాటు ప్లాన్ చేస్తారా చెప్పండి. సో వాళ్ళు బీజేపీతో మాట్లాడుకోవాలని ఇవాళ రేపు మాట్లాడుకోవడానికి 1,000,000 మార్గాలు ఉన్నాయి. ఇంత రహస్యంగా ఆడ జగిత్యాల సభ అవుతుండగా కాంగ్రెస్ వాళ్ళకు తెలిసేలా వెళ్ళి మాట్లాడుకోరు. హరీష్ రావుకి వెళ్ళి బీజేపీతో మాట్లాడుకోవాలని ఉంటుంది అనుకోండి ఉదాహరణకు. ఇదంతా ఎవరు అనుకుంటారు, హరీష్ రావు బీజేపీ నాయకులు మాట్లాడలేరా, ఏముందల్లా అంటే ప్రతి దాంట్లోకి వెళ్ళి ఒక రీడింగ్ ఇవ్వడం అనేది మనకు రాజకీయ నాయకులకు అలవాటు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి, శ్రీనివాస్ వర్మ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి అక్కడ కొంతమంది టీడీపీ ఎంపీలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదా జగన్ అయిపోయి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఎందుకు కలుస్తాడు, కాంగ్రెస్లో ఏముందని కలుస్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1% లేదు, దేశంలో అధికారంలో లేరు, 2029లో అధికారం వస్తే నమ్మకం లేదు, ఎందుకు పోయి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలుస్తాడు. జగన్ రోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసేటట్టున్నాడు అని. సో అందువల్ల ఇలా పొలిటికల్ నరేటివ్స్ బిల్డ్ చేస్తుంటారు కానీ నిలబడవు. ఎందుకంటే కాస్త ఇప్పుడు కొద్దిగా ఏదైనా ఉంటే దానికి కొద్దిగా పెంచుతూ ఉపయోగపడుతుంది తప్ప జీవన్ రెడ్డి రాకతో హరీష్ రావు అలిగి మామకు దూరం అవుతారంటే వాడు నమ్ముతాడు అసలు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారనే ఆరోపణలతో వెంకట్రామిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్మిస్ చేసింది. సార్ ఇక్కడ ఒక అనుమానం వస్తుంది చాలా మందికి, మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సమయంలోనే 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా ఆంక్షలు ఉంటాయా సార్? అంటే రాజకీయ పార్టీలకు ఓపెన్ గా మద్దతు ఇచ్చే అవకాశం ఉండదా? నేను 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచాను, ఒక్కసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాను, ఒక్కసారి మాత్రమే ఎంపీగా పోటీ చేశాను. ఫ్యాక్చువల్ కరెక్షన్ అది, 2 సార్లు చేయలేదు. 2014 లోక్సభ ఎలక్షన్ లో మల్కాజ్గిరి నుంచి కంటెస్ట్ చేశాను. సో నేను 3 times ఎమ్మెల్సీగా పోటీ చేశాను, అందులో 2 సార్లు గెలిచాను. సో అందువల్ల ఈ 4 ఎన్నికల్లో నేను పాల్గొన్నప్పుడు కూడా నేను యూనివర్సిటీ ప్రొఫెసరే, బిఫోర్ ప్రొఫెసర్ ఆఫ్టర్ ప్రొఫెసర్ కూడా. కానీ మీకు ప్రభుత్వం వేరు, యూనివర్సిటీ వేరు, ఆ తేడా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మందికి తెలియక నేను యూనివర్సిటీలో జాబ్ చేసుకునేటప్పుడు ఈవెన్ గవర్నర్ కూడా లెటర్ రాశారు, ఈయన యూనివర్సిటీలో శాలరీ తీసుకుంటాడు, ఎమ్మెల్సీ శాలరీ తీసుకుంటాడు, ఈయన యూనివర్సిటీ రిజైన్ చేయకుండా ఎమ్మెల్సీ అయ్యాడు అని చెప్పి గవర్నర్కి రాస్తే మన వ్యవస్థలు ఎంత కళ్ళు మూసుకుంటాయంటే అది వెంటనే గవర్నర్ సంతకం పెట్టి మా కౌన్సిల్ చైర్మన్కు ఫార్వర్డ్ చేశారు. కౌన్సిల్ చైర్మన్ నన్ను పిలిచి అడిగారు, ఇంకో ఇలా లెటర్ వచ్చిందంటే ఆ గవర్నర్ ఆఫీసు అంత బడవాడ ఆఫీస్గా మారిపోయింది, రాజ్భవన్ కాస్త పోస్ట్ ఆఫీస్గా మారితే ఏం చేస్తామన్నా. వాళ్ళు కొద్దిగా బుర్ర పెట్టాలి కదా, మరి ఎందుకు ఎట్లా వచ్చారు ఏంది అని. ఫస్ట్ ఎమ్మెల్సీగా శాలరీ తీసుకునేటప్పుడు యూనివర్సిటీ శాలరీ తీసుకోరాదు, 2 శాలరీలు తీసుకోవడానికి స్కోపే లేదు. ఎమ్మెల్సీగా నేనున్న 8 ఏళ్ళు నాకు యూనివర్సిటీ నుంచి 1 నయా పైసా శాలరీ రాలేదు. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఎమ్మెల్సీ శాలరీ తక్కువ, నేను అడిగాను కూడా, నన్ను ఎమ్మెల్సీ శాలరీ తీసుకోను యూనివర్సిటీ శాలరీ తీసుకుంటాను అంటే కూడా ఎలో చేయరు. రూల్ ప్రకారం ఎమ్మెల్సీ శాలరీ తీసుకుంటా. అప్పుడు నాకు 80,000 యూనివర్సిటీలో శాలరీ ఉన్నప్పుడు 2007లో ఎమ్మెల్సీగా 40,000 వచ్చింది నాకు. తర్వాత ఎమ్మెల్సీ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో 95,000 పెంచారు. అప్పుడు నాకు యూనివర్సిటీలో 1,20,000 వచ్చేది. ఆల్వేస్ మై యూనివర్సిటీ ప్రొఫెసర్ శాలరీ అది హయ్యర్ దెన్ ఎమ్మెల్సీ శాలరీ. సో అందులో నాకు డబ్బులు సరిపోక నేను ఉదయం గ్రూప్ 1 క్లాసులు చెప్పుకునేవాడిని. ఎందుకంటే 40,000 ఎమ్మెల్సీ అంటే ఖర్చులు పెరుగుతాయి, 2 గన్మెన్లు, ఒక పిఏ ఎంబడి ఎప్పటికీ ఒక కార్ల సిటీలో అయితే కార్లో తిరగాలి, బయట ఏదైనా బస్సులు లేవని సరిపోక నేను ఉదయం మార్నింగ్ క్లాసులు చెప్పుకునేవాడిని డైలీ. అండ్ అలా బిట్స్ హైదరాబాద్లో 4 ఏళ్ల పాటు ఈ ఎవరీ ఆల్టర్నేట్ వీక్లీ 3 days క్లాసులు చెప్పుకునేవాడిని. ఎందుకంటే ఈ 40,000 సరిపోక పిల్లలు చదువుకుంటున్నారు అడ్జస్ట్ కాక. సో అందువల్ల అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, గవర్నమెంట్కు కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటాయి, అఫ్కోర్స్ యూనివర్సిటీకి కూడా ఉంటాయి, కానీ ఇక్కడ సర్వీస్ రూల్స్ అని ఉంటాయి. గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ ఈజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. గవర్నమెంట్ అంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, ఈ 2 కలిపితే గవర్నమెంట్. అంటే ప్రభుత్వం అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ముఖ్యమంత్రి, మంత్రులు,
ఇది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఇది మారుతూ ఉంటుంది. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, అది అధికారులు, వివిధ స్థాయిల్లో అధికారులు. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ సహకార పాత్ర వహిస్తుంది. అంటే కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లో భాగమైనప్పుడు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కు లోబడి మాత్రమే పనిచేయాలి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ టైంలో చీఫ్ సెక్రటరీ ఉండే, రేవంత్ రెడ్డి వచ్చాక కూడా షీ కంటిన్యూడ్. కానీ ఆ రోజు కేసీఆర్ కింద నేను ఇప్పుడు నీకు రేవంత్ కిన్నారు కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి, ఎందుకంటే దట్ ఈస్ ద రూల్. సో ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అంతా మారదు కదా ప్రభుత్వం వస్తే. అందువల్ల వారు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కనుక వాళ్ళకు పొలిటికల్ న్యూట్రాలిటీ ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఎవరిని పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా కూర్చుండబెడితే వారికి ఫెసిలిటేట్ చేయడమే వీళ్ళ రూల్. అది కాక మీకు ఎలక్షన్ అధికారులుగా కూడా ఉంటారు కదా, అఫ్కోర్స్ యూనివర్సిటీ కూడా ఎలక్షన్ అధికారులుగా ఉంటారు. కానీ మీకు గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఇవాళ ఎలక్షన్ కమిషన్కు పనిచేసేది ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. సో అందువల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్కు పొలిటికల్ యాక్టివిటీ పైన ఆంక్షలు ఉంటాయి. అంటే వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేయరాదు, పోటీ చేయాలంటే రిజైన్ చేయాలి, ఒక రాజకీయ పార్టీలో సభ్యుడిగా ఉండరాదు, ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడరాదు, ఒక రాజకీయ పార్టీని విమర్శించరాదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కండిషన్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో ఎక్కడైనా ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించవచ్చా, అదొక గ్రే ఏరియా. ప్రభుత్వ విధానాల్ని వారి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కదా, ఆ ప్రభుత్వానికి అనుకూల వ్యతిరేక ప్రచారం చేయడం వేరు, ఒక అంశం పైన, అది కూడా తమకు సంబంధించిన అంశం పైన వ్యాఖ్యానించడం వేరు. అక్కడ గ్రే ఏరియా ఉంటుంది. భావప్రకటన స్వేచ్ఛ. మరి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగి ఆర్టీసీ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తూ చేస్తే సస్పెండ్ చేశారు, అది ఇష్యూ కూడా నడిచింది. సో ఇక దాంతో పాటు ఏ ఫ్రీడమ్ ఉండదా? నేను పాట పాడుకుంటా, పాట కూడా వాడరాదా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే తప్పది. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కదా. రాజకీయపరమైన భావాలను వ్యక్తం చేయడం ద్వారా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లో భాగమైన ప్రభుత్వ ఉద్యోగులు పొలిటికల్ న్యూట్రాలిటీ, ఎంబరాస్మెంట్ కూడా ఉంటుంది. ఉదాహరణకు మంత్రి ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ మంత్రి విధానాల్ని వ్యతిరేకించారనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ P4కు వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. అందువల్ల మీకు హెల్త్ సెక్రటరీ జనాభా పెరుగుదలను చంద్రబాబు అడుగుతున్నాడని దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేది అనుకోండి. సో దట్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కదా. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈ రాజకీయపరమైన ఆంక్షలు ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కాని వాళ్ళు ఉంటారు ఈ యూనివర్సిటీలో. ఇప్పుడు చాలా మంది వాదిస్తారు, యూనివర్సిటీకి గవర్నమెంటే కదా ఫండ్స్ ఇచ్చేది, ఇవ్వచ్చు. మీకు యూనివర్సిటీ కాదు, ఇప్పుడు ITDA ఉంది, శత్రుచర్ల విజయరామరాజు కేసు ఉంది. మీకు శత్రుచర్ల విజయరామరాజు కేసులో కోర్టు చెప్పింది ఏంటి? ఇట్ మే బి సోల్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్. అంటే పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే పనిచేయచ్చు. ITDA ప్రభుత్వమే కదా, పూర్తిగా ప్రభుత్వ నిధులతో పనిచేసినా కూడా అది ప్రభుత్వం కాదు అని తీర్పిచ్చింది. ఎందుకు కాదు అంటే, బికాజ్ హూ ఈజ్ యువర్ ఎంప్లాయర్. అల్టిమేట్లీ మా క్వశ్చన్ ఏమవుతారంటే, నీ ఎంప్లాయర్ ఎవరు? ఇప్పుడు నా ఎంప్లాయర్ ఎవరు? రిజిస్ట్రార్ ఉస్మాన్ సిటీ. సో రిజిస్ట్రార్ ఉస్మాన్ సిటీ నన్ను నియమించారు, నన్ను నాట్ గవర్నమెంట్ నియమించలేదు. నేను ఎలక్షన్ డ్యూటీ కూడా చేయొచ్చు, బాంబే హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఎలక్షన్ డ్యూటీ కూడా యూనివర్సిటీ ఎంప్లాయీస్ కంపల్సరీ చేయాలి అని రూలే లేదు అని కూడా. యు ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కూడా యూనివర్సిటీ ఒక 10 జడ్జిమెంట్ ఉన్నాయి, ఒక్కటి కాదు, 2 కాదు, 10 జడ్జిమెంట్స్ ఉన్నాయి, మోర్ దెన్ 10 జడ్జిమెంట్స్ ఉన్నాయి. యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీకు ఉదాహరణప్పుడు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ DA ఇస్తుంది, వెంటనే మా DA పెరగదు. స్టేట్ గవర్నమెంట్ PRC వస్తుంది, మా యూనివర్సిటీ టీచర్ల స్కేల్స్ పెరగవు, మా ఎన్ని సెపరేట్గా UGC స్కేల్స్. మీకు ఇంకా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా మీకు కాస్త కొరిలేటెడ్, కానీ మాకు అసలే ఉండవు. సో ఇలా యూనివర్సిటీస్లో ఉన్న వారికి ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా, ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, సమాజంలో వాళ్ళు సోషల్ క్రిటిక్గా పనిచేయాలి. ఇప్పుడు మీకు నామ్ చామ్స్కీ ఉన్నాడు MITలో. మీకు నామ్ చామ్స్కీ ఓపెన్గానే మీకు విమర్శిస్తూ ఉంటాడు కదా. అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న నామ్ చామ్స్కీ అమెరికన్ యూనివర్సిటీ విధానాల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. సో ఆయనకేమీ ఎక్కడ అభ్యంతరం రాలేదు కదా. సో అందువల్ల నీకు ఈజ్ ద బిగ్గెస్ట్ క్రిటిక్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ఫారిన్ పాలసీ. ప్రభుత్వం కాదు, అసలు అమెరికా ఫారిన్ పాలసీకి వ్యతిరేకం. అందువల్ల చాలా మందికి ఆ డిస్టింక్షన్ అర్థం కాదు. ఎందుకంటే యూనివర్సిటీస్ ఆర్ సోషల్ క్రిటిక్స్. సో యూనివర్సిటీలో ఉన్న వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడే కాదు, నేను ఇప్పుడు 1988లో ఉస్మాన్ సిటీలో చేరాను. 1990s కూడా నేను చీఫ్ మినిస్టర్కు వ్యతిరేకంగా వ్యాసాలు రాశాను.
సో టీవీలో మాట్లాడాను, నా పైన మరి ఎప్పుడో నన్ను సస్పెండ్ చేయాలి కదా, డిస్మిస్ చేయాలి, చేయలే కదా. ఇన్ని ప్రభుత్వాలు మారాయి, అన్ని కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, ప్రతి ప్రభుత్వం, బీజేపీ, అన్ని ప్రభుత్వాలను ప్రశ్నించాడు కదా, నాకు ఎక్కడ ఏమీ కాలే కదా. సో రోజు అది కూడా ఉదయం లేస్తే టీవీలో కనబడేవాడిని కదా, బహిరంగ రాజకీయ యాక్టివిటీ కూడా కాదు కదా, ఓపెన్ గా రాజకీయ అభిప్రాయాలు చెప్పేవాడిని కదా, ఇది తప్పు ఇది రైట్ అని. రాజకీయ పార్టీలో చేరకపోవచ్చు, రాజకీయ పార్టీలో చేరితే కండక్ట్ రూల్స్ అభ్యంతరం చెప్తాయి, కానీ రాజకీయ నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేశాను. నాకు ఈవెన్ ఈ ఇష్యూ వచ్చింది 2007లో నామినేషన్ వేస్తే స్క్రూటినీ అప్పుడు ఎవరో అబ్జెక్షన్ చెప్పారు. సో అప్పుడు సంజయ్ జాజు అని రిటర్నింగ్ ఆఫీసర్, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టున్నాడు. సో ఆయన అడిగితే నేను అప్పుడు మా ఫ్రెండ్ మానభూ శ్రీధర్ నాకు ఒక 40-50 పేజెస్ కేసులా ఆయన స్టడీ చేసి నోట్స్ ఇచ్చాడు. అవన్నీ పెట్టి నేను మాట్లాడుతుంటే ఆయన ఉండి, ప్రొఫెసర్ ఐ డోంట్ నో ఆల్ దిస్, ఐ విల్ రెఫర్ ఇట్ టు ద ఎలక్షన్ కమిషన్ అన్నాడు. అని ఎలక్షన్ కమిషన్ రెఫర్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ తమ లీగల్ అడ్వైజర్కి అటార్నీ జనరల్కు రెఫర్ చేశారు. వాళ్ళు సింపుల్గా ఒక సెంటెన్స్ ఇచ్చారు, ప్రొఫెసర్ నాగేశ్వర్స్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కరెక్ట్ అని. సో యూనివర్సిటీ ఎంప్లాయీ ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో వీఆర్ ఫ్రీడమ్, మేము మాట్లాడచ్చు, మేము మాట్లాడాలి కూడా, ఎందుకంటే వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్. ఎవరు మాట్లాడకపోతే సమాజం, డెమోక్రసీ అన్యాయం అవుతుంది కదా, డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ కదా. అందువల్ల యూనివర్సిటీస్ ఆర్ నోన్ టు పర్ఫార్మ్ దట్ రోల్ యాజ్ ఎ సోషల్ క్రిటిక్స్. అందువల్ల ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రశ్నించాలి, ఎలక్షన్లో కూడా పోటీ చేయాలి. అందుకే నేను 8 years ఎమ్మెల్సీగా ఉన్నా, నేను మళ్ళీ ఎమ్మెల్సీ అయిపోయిన మరుక్షణమే వెళ్ళి యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకున్నాను. ఈ 8 ఏళ్ళు కూడా నా పిహెచ్డీలను గైడ్ చేశాను, నా స్కాలర్లను గైడ్ చేశాను. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద అకాడమిక్ యాక్టివిటీ ఎమ్మెల్సీగా ఉన్నా కూడా. రెండో విడత శాంతి చర్చల కోసం అమెరికా బృందం ఇప్పటికే పాక్కు చేరుకుంది. అయితే ఇరాన్ మాత్రం చర్చలకు వెళ్ళడం లేదు. ఈసారి ఒప్పందం చేసుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ఇన్ఫ్యాక్ట్ రేపటితో ఈ కాల్పుల విరమణ ఒప్పందం గడువు కూడా ముగియబోతోంది. అమెరికా దాడి చేస్తే ఖచ్చితంగా మా దగ్గర న్యూ కార్డ్స్ ఉన్నాయి, ఈసారి న్యూ కార్డ్స్తో అటాక్ చేస్తాము అని చెప్పి ఇరాన్ అమెరికాను హెచ్చరిస్తోంది. సార్ ఇరాన్ దగ్గర ఉన్న ఏంటి న్యూ కార్డ్స్ ఏంటి, ఏ ధైర్యంతో ఇరాన్ అమెరికాను హెచ్చరిస్తోంది? అంటే ఒక మొదటి ధైర్యం ట్రంపే. ఇలా ట్రంప్ యుద్ధం చేసే పరిస్థితిలో లేడు. నిన్న కూడా మీకు అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున, ఈవెన్ వాషింగ్టన్ డీసీలో కూడా యుద్ధ వ్యతిరేక నిరసనలు జరిగాయి భారీ ఎత్తున. పబ్లిక్ ఒపీనియన్ తీవ్రంగా యుద్ధానికి వ్యతిరేకంగా ఉంది. నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. క్లియర్గా మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో అడ్రస్ లేకుండా ఓడిపోతారు. తర్వాత ఏమవుతుంది మన దేశం, ప్రపంచంలో మేనేజ్ చేసుకుంటుంటారు వ్యతిరేకతలు అంటే చెప్పలేను, కానీ మిడ్ టర్మ్ ఎలక్షన్లో మాత్రం జనరల్గానే ప్రెసిడెంట్స్ పార్టీ ఓడిపోతుంది. ఇప్పుడు ఈ దెబ్బకు గ్యారెంటీగా ఓడిపోతారు. మీకు 9/11 తర్వాత ఒక్కసారి మాత్రమే ఈ లాస్ట్ 25 yearsలో ప్రెసిడెంట్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత నార్మల్గా సెంటిమెంట్ పెరిగి గెలవాలి, కానీ ఇప్పుడు ఉన్నది కూడా పోతుంది. సో ఆ పరిస్థితి వచ్చింది కనుక ట్రంప్ ఈజ్ డెస్పరేట్లీ, పైకి ఎన్ని మాట్లాడినా ఏదో గంభీరంగా మాట్లాడచ్చు, బెదిరిస్తున్నట్టు మాట్లాడచ్చు, కానీ అంతర్గతంగా ట్రంప్ ఈజ్ స్కేర్డ్. ఈ వార్ను వీలైనంత త్వరగా ఎండ్ చేయాలి. అయితే తన టర్మ్స్ పైన ఎండ్ చేసినట్టుగా కనబడాలి, తాను గెలిచాను అని నమ్మించగలగాలి. అది పొలిటికల్గా అవసరము. ప్రపంచంలో కూడా అమెరికన్ డామినేషన్ నిలబడాలంటే అది అవసరం. ఆ అవకాశం ఇరాన్ ఇవ్వడం లేదు. అక్కడ పంచాయతీ తప్ప యుద్ధము ఏదో ఆపకూడదు అని ట్రంప్కి ఉన్నట్లు అనుకుంటే పొరపాటు. సో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. మీకు అమెరికా ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పేషెన్స్. అమెరికా ఎగ్జాస్ట్ అవుతోంది. అసిమెట్రిక్ వార్ఫేర్లో ఉండే మొదటి సూత్రం ఇదే. నేను చాలాసార్లు ఈ వారాక్షరం చెప్తున్నాను. ఇక రెండవది ఏంటంటే అమెరికానే కాదు, ప్రపంచం కూడా ఈ వార్తో విసిగెత్తిపోయింది. ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అరబ్ దేశాలు అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. అంటే జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ ఇరాన్ బాగా పెంచింది. హర్మూజ్ జలసంధిని మూసేయగలిగారు. ఇప్పటికీ అమెరికా హడావుడి చేస్తున్నది, కానీ హర్మూజ్ జలసంధి తెరిపించలేకపోయింది. నావెల్ బ్లాకేడ్తో ఇంకా ఇబ్బందులు పెట్టాలని చూస్తే బూమరాంగ్ అవుతుంది. సో అందువల్ల మీకు ఈ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ కాస్ట్ విపరీతంగా పెరిగింది కనుక అది ట్రంప్ను వార్కు రానివ్వదు అనేది ఇరాన్ నమ్మకం. సో అందువల్ల ఇరాన్కు ఉన్న పెద్ద కార్డు ఇదే. ఎందుకంటే ఈ వార్ కనుక ట్రంప్ కొనసాగితే తాను మరింతగా జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ పెంచవచ్చు అని. రెండవది వార్ఫేర్. ఇప్పటి వరకు అమెరికాకు స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ రాలేదు, కానీ
మిలిటరీలో ఆపరేషనల్ బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ అయితే వచ్చింది. క్లియర్గా ఓవర్వేమింగ్గా అమెరికన్ మిలిటరీ పవర్ డెమాన్స్ట్రేట్ అయింది. సో అందువల్ల ఇరాన్ ఆపరేషనల్గా దెబ్బతింది, ఓడిపోయింది, కానీ స్ట్రాటజిక్గా గెలిచింది. సో ట్రంప్ ఇప్పుడు అమెరికా కనుక ఇంతకన్నా ఎక్కువ ఏం ఆయుధాలు ప్రయోగిస్తుంది, ఒక దశలో అణ్వాయుధం కూడా ప్రయోగిస్తామన్న బెదిరింపులు కూడా చేశారు. ఎందుకంటే జేడీ వ్యాన్సే అన్నాడు, మీకు ప్రెసిడెంట్ మాత్రమే ఉపయోగించగలే ఆయుధము ఉపయోగిస్తానని కూడా ఇండికేషన్ ఇచ్చారు. కానీ అదంత సులభం కాదు. ఏదో అణుబాంబు జపాన్ పైన సెకండ్ వరల్డ్ వార్ సమయంలో వేసినట్లుగా ఇరాన్ పైన వేస్తారంటున్నారు. కానీ అప్పుడు ఉన్న ప్రపంచం వేరు, ఇప్పుడున్న ప్రపంచం వేరు. అణ్వాయుధం కనుక ట్రంప్ వాడితే ట్రంప్ ఇక పరిస్థితి మామూలుగా ఉండదు. అమెరికాలోనే ఫుట్బాల్ ఆడతారు ప్రజలు. సో అందువల్ల ప్రపంచం అంతా అమెరికాను చీదరించుకుంటుంది. ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ ద సెంచరీ అవుతుంది. సో అందువల్ల ఐ డోంట్ థింక్ ట్రంప్ మే గో టు దట్ ఎక్స్టెంట్, బెదిరిస్తాడు. కానీ ఇక మరి ఏం చేయాలి, ఇంతకన్నా ఎక్కువ బొంబార్డు చేస్తున్నాడు. అక్కడ మీకు ఎనర్జీ ఫెసిలిటీ మీద అటాక్ చేస్తే ఇరాన్ వెంటనే గల్ఫ్ దేశాల మీద అటాక్ చేస్తుంది. సో గల్ఫ్ దేశాలు బెంబేలు ఎత్తిపోతున్నాయి, గల్ఫ్ దేశాలను కాపాడలేకపోయాడు. అందువల్ల ఇప్పుడు ఇంకో కార్డు ఏంటి అంటే ఇరాన్ పైన ఏది దాడి చేసినా ఇక గల్ఫ్ దేశాల డీసెలినేషన్ ప్లాంట్ల నుంచి మొదలుకొని పవర్ ప్లాంట్ల వరకు అన్నిటినీ ఇరాన్ అటాక్ చేస్తుంది. అసలు అప్పుడు మీకు మంచినీళ్ళు లేక తలతలాడాలి అరబ్ దేశాలు. సో అందువల్ల అదొక ప్రధానమైన సమస్య. అన్నిటికీ మించి ఏంటంటే మిసైల్ కెపబిలిటీ. ఇంకా చాలా మంది మిలిటరీ ఎక్స్పర్ట్ చెప్పేది అంటే ఇరాన్ తన దగ్గర ఉన్న మిసైల్స్ అన్నీ తీయలేదు, కానీ కేవలం పైది మాత్రమే వాడింది ఇప్పటి వరకు అని. సో అందువల్ల మీకు అసలు ఇంకా మోస్ట్ మోడర్న్ న్యూ జనరేషన్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి అనేది ఒక అనుమానం. సో ఇది అక్రాస్ ద వరల్డ్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. సో మరి ఆ మిసైల్స్ ఎంత ప్రమాదకరమో తెలియదు. ఈవెన్ అమెరికాను రీచ్ కాగల మిసైల్ కూడా ఇరాన్ దగ్గర ఉందా అనే అనుమానం కూడా కలుగుతోంది. సో అందువల్ల మీకు ఇరాన్ మిసైల్ కెపబిలిటీస్ ఎంత ఉంది చెప్పలేను నేను, కానీ ఫుల్లీ నాట్ రివీల్ అనేది నిజం, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఇరాన్ మిసైల్ కెపబిలిటీ ఇప్పటి వరకు ఫుల్లీ నాట్ రివీల్, ఎవరికి తెలియదు. అందువల్ల అది మరి ఏమైనా తీస్తారా, ఎలాంటి మిసైల్ తీసినప్పుడు అమెరికాకు పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ అమెరికన్ ఇంట్రెస్ట్లు భారీగా దెబ్బతింటాయి. ఉదాహరణకు అమెరికన్ మిలిటరీ బేసెస్ ఇప్పటికే సైనికులు పారిపోయారు, ఇప్పుడు వాటిని కనుక సర్వనాశనం చేయగలిగారు, లేదా అరబ్ దేశాలను బాగా దెబ్బతీయగలిగారు, లేదా ఇజ్రాయిల్ను ఐరన్ డోమ్ కూడా ఛేదించారు. మరి ఇంకా అత్యాధునిక మిసైల్ తీస్తే ఏం జరుగుతుంది అనేది ఒక అనుమానం. అదొక ముఖ్యమైనది. ఇంకో ముఖ్యమైనది అంటే చైనా రష్యాలు ఏమైనా ఏ లెవెల్లో ఎంటర్ అవుతాయి. ఇప్పటి వరకు రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది అన్నది వెస్టర్న్ వర్గాల వాదన. అలాంటిది ఏమీ లేదని రష్యా అంటోంది. చైనా మేము ఇన్వాల్వ్ కావడం లేదు అంటోంది. సో చైనా ఆర్మ్స్ సప్లై చేస్తోంది అంటే ఈ మధ్య ట్రంప్ చైనాను కూడా హెచ్చరించారు. చైనా రష్యా కనుక రంగంలో దిగితే కంప్లీట్ మారిపోతుంది వార్ స్వభావం. సో మరి ఏమైనా వాళ్ళు బయటకు తీస్తారా, ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. అందువల్ల న్యూ కార్డ్స్ కెన్ బి మిలిటరీ ఆపరేషనల్, కెన్ బి స్ట్రాటజిక్ ఆల్సో. అన్నిటికీ మించి ఇప్పుడు రెడ్ సీ పైన బాబెల్ మండెబ్ను హూతీలు ఎప్పుడైనప్పుడు ఆపేయగలుగుతారు. అంటే ఈ హర్మూజ్ జలసంధే కాదు, బాబెల్ మండెబ్ను ఆపారనుకోండి 12 to 15% గ్లోబల్ ట్రేడ్ ఆగిపోతుంది. సో అందువల్ల ఇలాంటి ఈ వార్ను మరింతగా ఉధృతం చేసి జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ అమెరికాకు పెంచగలిగే కెపాసిటీ అయితే ఇరాన్కి ఇంకా మిగిలేదు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సార్. మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే డీలిమిటేషన్ బిల్లు, ఈ బిల్లులు వీగిపోవడానికి, ఓడిపోవడానికి కారణం అంటూ డిఎంకే మీద చాలా ఆరోపణలు కూడా చేశారు. ఒకసారి చంద్రబాబు నాయుడు. మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది, ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. నేను ఒక సీనియర్ లీడర్ గా అడుగుతున్నా. ప్రధానమంత్రి గారు చెప్పింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50% సీట్లు పెంచుతామని. ఇది సో ఇప్పుడు ఒక సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడుకి అర్థం కావాల్సింది, మరి బిల్లు ఎందుకు లేదు? అది ప్రధానమంత్రి చెప్పారు అంటున్నారు, కానీ మరి బిల్లు ఎందుకు లేదు? బిల్లు ఎందుకు లేదంటే చంద్రబాబు నాయుడు సీనియర్ లీడర్ ఆన్సర్ ఏంటి? బిల్లు లేదు అంటే ఏమంటారంటే అమిత్ షా
పెంచుతాను, గంట టైం ఇస్తే అఫీషియల్ అమెండ్మెంట్స్తో వస్తానన్నాడు కదా అని. అది అనకముందే కదా సపోర్ట్ చేసింది. మీకు చంద్రబాబు నాయుడు ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూ బిల్లు ప్రవేశపెట్టకముందు 100% సపోర్ట్ అన్నాడు, బిల్లు లేదు. అసలు ఆంధ్రప్రదేశ్కి అనుభవం ఉన్నాగా ఎలా మాట్లాడతారు చంద్రబాబు గారు? మీకు ఆంధ్రప్రదేశ్ అనుభవమే కదా, ప్రత్యేక హోదా బిల్లులో లేకపోతే ఇప్పటివరకు దిక్కులేదు కదా. ఇది తెలిసిన ఇంకెవరైనా నమ్మచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు నమ్మద్దు. సేమ్ మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో చంద్రబాబు నాయుడు అదే అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయట మీరు విన్నారు కదా, మీరు ఈ లోపల జగన్మోహన్ రెడ్డి ట్వీట్ తీయండి, ఏమి సాధించారో చెప్పండి అన్నాడు. నాకు గుర్తున్న వరకు జగన్ ట్వీట్లో ఫస్ట్ సెంటెన్స్ కదా, వెరిఫై చేయండి, చేసి ఆ ట్వీట్ ప్లే చేయండి, చంద్రబాబు నాయుడు బయట మళ్ళీ ప్లే చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతుంది. రోజు భయంకరంగా తిట్టుకునే చంద్రబాబు జగన్ల భాష కూడా సేమ్ ఉంటుంది, భావమే కాదు, ఈవెన్ లాంగ్వేజ్ ఆల్సో సేమ్. ఏం సాధించారని ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారు. ఏం సాధించారేంటి? ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపారు కదా. మీకు అసలు చంద్రబాబు నాయుడు ట్వీట్ కూడా చూడండి, ఆర్టికల్ 81 కోట్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయ్యా దాని ప్రకారం పాపులేషన్తో లింక్ కదా. అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ 1 person 1 vote 1 value అన్నాడు. మరి ఇది 1 person 1 vote 1 value అంటే 50% ఎట్లా పెంచుతారు? అసలు సాధ్యమే కాదు కదా. అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా చేసింది 1 person 1 vote 1 value పాపులేషన్తో లింక్ చేయడమే కదా డెమోక్రసీ అన్నాడు. చంద్రబాబు నాయుడు పదే పదే పాపులేషన్తో లింక్ చేయకూడదు, తప్పంటున్నాడు. కానీ మరి అమిత్ షా అదే చెప్తున్నాడు, పాపులేషన్తో లింక్ చేస్తామని అంటున్నాడు. బిల్లు అలాగే ఉంది. పైగా మీకు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, అఫీషియల్ అమెండ్మెంట్ పట్టుకొస్తానన్నారు కదా అని. అది పచ్చి అబద్ధము. ఎందుకు అబద్ధము అంటే పట్టుకురావడానికి అపోజిషన్ పర్మిషన్ కావాలా? నాకు నిజంగా అర్థం కాదు. ఇంత సీనియర్ లీడర్లు కదా, జేపీ గారు ఇంత పెద్ద మేధావి కదా, నిజంగానే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే అఫీషియల్ అమెండ్మెంట్ తేవటానికి దానికి అపోజిషన్ పర్మిషన్ అవసరమా? పార్లమెంటరీ ప్రొసీజర్ తెలియదా? జేపీ గారు తెలియదా? చంద్రబాబు గారు తెలియదా? స్పీకర్ కదా పర్మిషన్ ఇచ్చేది. స్పీకర్ను గనక మాకు ఒక గంట టైం ఇవ్వండి, నేను అఫీషియల్ అమెండ్మెంట్ తీసుకొని వస్తానంటే అయిపోయేది కదా. అసలు అడిగిందే కాంగ్రెస్. కేసీ వేణుగోపాల్ అడిగాడు బిల్లులో పెట్టండి అని, బిల్లులో పెట్టండి అని అడిగితే పెట్టకుండా మీరు మద్దతు ఇస్తాను అని గ్యారంటీ ఇస్తే నేను పట్టుకొస్తా అంటాడు. ఎలా చూడకుండా ఎవరు గ్యారంటీ ఇస్తారని వీళ్ళు అన్నారు. నువ్వు ఏం పెడతావో తెలియకుండా మేము ఎట్లా గ్యారంటీ ఇవ్వాలి? నువ్వు ఏం పెడతావో తెలియకుండా గ్యారంటీ బ్లాంక్ చెక్ ఎట్లా ఇస్తారు? అది ఎక్కడ క్వశ్చన్. ఈవెంట్ టుడే వదిలేయండి. పోనీ పాపదేశం బుర్ర లేదు, వాళ్ళు మెదలేని పని చేశారు, సౌత్ ఇండియాకి అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియా రక్షకుడు కదా, మోడీకి చెప్పి మళ్ళీ ఇప్పుడు పెట్టించాడు అఫీషియల్ అమెండ్మెంట్స్. మళ్ళీ తీసుకురాదా పార్లమెంట్కు? నేరం అదేమన్నా? మళ్ళీ తీసుకురండి ఇప్పుడైనా. ఎవడు ఎందుకు చాలెండు కాంగ్రెస్ తిడితే ఏమొస్తుంది? వాళ్ళు ద్రోహులయ్యా, సౌత్ ఇండియాకు ద్రోహం చేశారు. చంద్రబాబు నాయుడు జయపన అన్నారని కానీ ఆయన చేతులు లేదు, చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కదా. ఇప్పుడైనా ఈవెన్ నౌ పార్లమెంట్లో మళ్ళీ అఫీషియల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 50% ఇస్తామన్నది బిల్లులో పెట్టి పార్లమెంట్లో మళ్ళీ పెట్టమనండి. నిజంగానే ఇప్పుడు కనుక కాంగ్రెస్ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా సౌత్ ఇండియాకి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈ 50% రేపు రాదేమో అంటే మనం ఒప్పుకుంటా నేను. మరి ఇప్పుడు తేవచ్చు కదా చంద్రబాబు. ఇది ఎందుకు ఇప్పుడు సీనియర్ లీడర్ కదా. మీరు చెప్తున్నట్టుగా రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన రోజు చంద్రబాబు నాయుడు అండ్ జగన్ ఇద్దరు కూడా ఇంచుమించుగా ఒకే అర్థం వచ్చేలా జగన్ ట్వీట్ చదవండి, ఫస్ట్ దాన్ని చదవండి. బిల్లులను అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? ఇటు మహిళా బిల్లు సాకారం కాలేదు. ఏంటంటే బిల్లులు జగన్ ట్వీట్ లో ఫస్ట్ ఏంటి? బిల్లులు అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? చంద్రబాబు నాయుడు బయట ప్లే చేయండి ఒకసారి మళ్ళీ. చంద్రబాబు నాయుడు మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. ఇదే కదా సార్. సేమ్ మీకు ఎంత ఓపెన్ చూడండి. బిల్లులను అడ్డుకున్న ఈ పార్టీలు ఏం సాధించాయి? సేమ్ జగన్మోహన్ రెడ్డి అదే అన్నాడు. చంద్రబాబు మళ్ళీ ఒకసారి మీరు ట్వీట్ లో చదవండి ఫస్ట్ సెంటెన్స్. బిల్లుల్ని అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? బిల్లుల్ని అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి. ఇది ట్వీట్ ఉంది కదా, జగన్ ట్వీట్ ఎవరైనా చూడొచ్చు కదా. ఇంగ్లీష్ లో ఐ థింక్ ట్వీట్ చేసినట్టు, ఇంగ్లీష్ లో చేసి దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో కూడా చూపెట్టచ్చు. బిల్లులను సాక్షిలో వచ్చిన వార్తే సార్. అదే బిల్లుల్ని అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి, ఇది జగన్ సెంటెన్స్. మళ్ళీ చంద్రబాబు సెంటెన్స్ ప్లే చేయండి. చంద్రబాబు సేమ్ మీరు చూడండి. ఆ బిల్లు మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ
ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. నేను ఏమి సాధించారు అని చంద్రబాబు నాయుడు అన్నాడు, ఏమి సాధించాయి అని జగన్ అన్నాడు. అదొకటే తేడా. బిల్లుల్లో అడ్డుకున్న పార్టీలు ఏమి సాధించాయి, జగన్మోహన్ రెడ్డి ట్వీట్, ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు. ఇంత రిమార్కబుల్ గా ఏముంటుందా జగన్ చంద్రబాబు మాటలు? ఇది ఇంత భయంకరంగా మీరు ఎక్స్పోజ్ అవుతున్నారా లేదా? ఇది ఇప్పుడు చెప్పండి, మీరు బీజేపీకి ఎవరు మిత్రులు గారు? ఈ ఆంధ్ర ప్రజలు జరుగుతున్న మోసము, అన్యాయము చూడండి మీరు కళ్ళ ముందు. నాకు తెలిసి ఇద్దరు నన్ను తిడతారు, ఇప్పుడు టీడీపీలు తిడతారు, వైసీపీలు తిడతారు, కానీ మీకే చూపెడుతున్నా కదా. బిల్ ఏమి సాధించాయి అని జగన్ క్వశ్చన్, ఏమి సాధించారు అని చంద్రబాబు క్వశ్చన్. ఎవరిని క్వశ్చన్? ఇద్దరు అపోజిషన్ పార్టీలు అడుగుతున్నారు, ఇద్దరు బీజేపీని అడుగుతలేరు. ఏముందయ్యా, ఇప్పటికైనా 50% బిల్లులో పెట్టి తీసుకురండి పార్లమెంట్లో అని అడగచ్చు కదా, అడుగుతలేరు. పోనీ ఇప్పటికైనా ఉన్న మహిళా రిజర్వేషన్లో 543 సీట్స్ అమలు చేయొచ్చు కదా అని ఇద్దరు అడుగుతలేరు. చూడండి మీరు, అంటే ఇంతగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? ఉన్నది చెప్పాడు, మాకు ఏదో రాజకీయ అవసరాల కొరకు కలిశాము, రాష్ట్రం నష్టపోతుంది, సౌత్ ఇండియా నష్టపోయినా మాట్లాడలేము మేము. కనీసం వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు, సంతోషించండి. వాళ్ళు మాట్లాడడం వల్ల కనీసం సౌత్ ఇండియా బతికిపోయింది కదా, ఏమైనా అన్యాయం అయ్యేది కదా. పోయిపోయి ఆ మాట్లాడుతున్న వాళ్ళ మీద అటాక్ ఏందో నాకు విచిత్రంగా అర్థం కాదు. ఇప్పుడు ఈ అభిమానులు, భక్తులు ఇక నా పైన దాడి చేస్తారు. ఇప్పుడు నేను ఇంత ఓపెన్గా మీకు చూపెట్టాను కదా. నేను చంద్రబాబు బయట ఒక 2-3 సార్లు ప్లే చేశాను. ట్వీట్ కూడా మీరు ట్విట్టర్లో ఉంటే చూడండి. ట్విట్టర్లో మీకు బిల్లులు ఏం సాధించారు, ఏమి సాధించాయి అని సాక్షులు దాని తెలుగు ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో చూపెడితే మళ్ళీ అది ఇది కొత్త తేడా ఉంటుందని నేను తెలుగుని చూపెట్టాను. మీరు నయం, సంతోషం. సేమ్ ఏమి సాధించారు చంద్రబాబు, ఏమి సాధించాయి జగన్. ఒక లాస్ట్ అక్షరం మారింది, రు-ఈ. అదేమన్నది లాంగ్వేజ్, వర్బు అది మారలేదు కదా. ఇంత బహిరంగంగా రెండు పార్టీలు టీడీపీ, వైసీపీ ఒకే స్టాండ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేస్తే మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు. రోజు చంద్రబాబు నాయుడు జగన్ ప్రత్యర్థి, జగన్కు చంద్రబాబు ప్రత్యర్థి. ఇది కహానీలు కాదా? చెప్పండి. డ్రామా, చంద్రబాబు నాయుడు డ్రామా. ఎవరు డ్రామా చేశారు నాకు చెప్పండి. ఇందులో మీరు మహిళా బిల్లును తీసుకొచ్చి, మహిళా బిల్లు అని చెప్పి, మహిళా బిల్లు కాదది. ఇప్పుడు మహిళా బిల్లును తీసుకొచ్చారన్నది మీ ఆరోపణ. మహిళా బిల్లు వీగిపోయింది అంటున్నారు. విచిత్రం ఏంటంటే సాక్షులు కూడా అదే రాస్తాను. ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా లైను. మీరు చూడండి, ఆంధ్రజ్యోతి, సాక్షి రెండింటికి పడదు కదా. ఆంధ్రజ్యోతిలో ఇట్లా అంటే వాళ్ళు అట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటే 2 పేపర్లు తీసి ముందు పెట్టుకోండి మీరు. సేమ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇవాళ సాక్షిలో మహిళా బిల్లు వీగిపోయింది అని ఉంది. మీరు చూడండి సాక్షిలో ఇవాళ మహిళా రిజర్వేషన్లపై కసరత్తు ఒక వార్త ఉంటుంది. అందులో వాడిన సెంటెన్స్ చూడండి. మహిళా బిల్లు ఆంధ్రజ్యోతిలో సాక్షిలో పేజ్ 1లో వచ్చింది, మహిళా బిల్లు వీగిపోయిందని రాశారు. సరిగ్గా 3 రోజుల ముందు ఆంధ్రజ్యోతి ఏం రాసింది? వీగిపోయిన మహిళా బిల్లు అని హెడ్లైన్ పెట్టింది. చూడండి, చంద్రబాబు జగన్ ఒకే మాట మాట్లాడుతున్నారు, సాక్షి ఆంధ్రజ్యోతి ఒకే మాట రాస్తున్నది. ఎక్కడైనా సాక్షి ఆంధ్రజ్యోతి ఒకే మాట రాస్తారా? మహిళా బిల్లు వీగిపోయిందని ఉంది ఇవాళ పొద్దున మీకు పేపర్లో, ఇవాళ పేపర్లో చూడండి. అంటే ఏంటిది? మీరు ఏం చెప్పదలుచుకున్న డ్రామా ఎవరిది? మహిళా బిల్లు వీగిపోయిందా? అసలు మహిళా బిల్లు ఉందా? ఇప్పుడు చట్టం అయిపోయింది కదా. బిల్లు ఎక్కడిది నాకు చెప్పండి. చట్టం అయిపోయిందని వీగిపోయిందని చెప్పేవాళ్ళు డ్రామానా? ఎవరు డ్రామా నాకు చెప్పండి. ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబర్ లో ఆమోదం పొందింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్ సార్. అది ఆ చట్టం అయిపోయింది, ఆల్రెడీ నోటిఫై అయింది. అది అమలు కావడమే ఆగిపోయింది. అమలు చేస్తానికి సింపుల్ మెథడ్, నెక్స్ట్ డీలిమిటేషన్, నెక్స్ట్ సీట్ల పెట్టుతో లింక్ తీసేస్తే రేపు పొద్దున అమలు అవుతుంది. ఇది డ్రామా ఎవరు ఆడుతున్నారు? చంద్రబాబు నాయుడు తెలియదా ఈ చిన్న విషయం? ఇప్పుడు డ్రామా ఆడుతున్నారు అంటున్నారు. జగన్ తెలియదా ఈ చిన్న విషయం? అడగచ్చుగా జగన్, ఏది మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయండి అని. మహిళా రిజర్వేషన్ వీగిపోయిందని తమ పత్రికల్లో రాయించుకుంటున్నారు, తమ అనుకూల పత్రికల్లో, సొంత పత్రికల్లో. మహిళా బిల్లు వీగిపోలేదు. డ్రామా ఎవరు ఆడుతున్నారు? ఈ డ్రామాను మీ కళ్ళ ముందు జరుగుతుంటే ఇంత ఓపెన్గా చూపెడుతున్నా నేను. నిజంగా మహిళా బిల్లు వీగిపోయిందా? ఎక్కడన్నా ఆఖరికి వీళ్ళ ప్రచారం ఏ స్థాయికి మీద ఏ కూడా తప్పు చెప్పేటట్టున్నాయి. అసలు మహిళా బిల్లు వీగిపోతే ఇవాళ దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం ఉందా లేదా? అది చెప్పండి. చట్టం ఉందా లేదా? చట్టం ఉంది కదా. చట్టం ఉంది కానీ అమల్లో లేదు. అమల్లో మరి వీగిపోవడం ఎక్కడిది? వీగిపోవడం అన్నదాన్ని కదా, దాన్ని వీగిపోవడం అంటారా? అమల్లో ఉన్నది కదా. మనిషి బతుకున్నాడు కానీ బయటికి కనబడతలేడు అంటే చచ్చిపోయినట్ట. బయట తీసుకొస్తే వస్తే అయిపోతుంది. మనిషి బతికే ఉన్నాడు కానీ ఈ మధ్య నేను చూడలేదు.
అని చచ్చిపోయినట్ట, నువ్వు చూడకపోతే చచ్చిపోయినట్ట. అరే ఏం విచిత్రమైన 10 రోజుల దాకా కనబడడు మనిషి. ఈ మధ్య నేను మనిషి 10 రోజులే కనబడక చచ్చిపోయి ఉంటాడు అంటారా ఎవడన్నా? అరే ఏం లాజిక్ ఉండాలి కదా. డ్రామా ఎవరు ఆడుతున్నారనేది ఇంత కళ్ళ ముందు కనబడుతుంటారు. అసలు ఇంతకు మించింది ఏమన్నా ఉందా రాజకీయాల్లో? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకే సెంటెన్స్, అది యాక్సిడెంటల్గా మీరు గమనించండి. ఇద్దరు కూడవలుకునేది మాట్లాడరు కదా, ఇద్దరు ఒకే సెంటెన్స్ వాడారు. ఏమి సాధించాయి, ఏమి సాధించారు. ఈ మహిళా బిల్లు వీగిపోయింది. ఆంధ్రజ్యోతి, సాక్షి. ఆంధ్రజ్యోతి, సాక్షి ఒకే లాంగ్వేజ్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఒకే లాంగ్వేజ్. దీన్ని మించిన ఇంకో వండర్ ఆంధ్రాలో ఉందా?